సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. సాతాను అంధకార శక్తులు, చీకటి శక్తులు బంధించండి ప్రభా. మరి ఏదైతే మేము ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రభా మరి ఈరోజు ప్రభా ఆరాధన కొరకే నీ ప్రజలు వచ్చినారో మేము మా ప్రభుని హృదయమారా ఆరాధించేదానికి మా హృదయాన్ని కూడా మీరే నాయన మరి సిద్ధపరచండి ప్రభా. మీరే కృప చూపించండి ప్రభా. మమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అరికాలు మొదలుకొని నండెత్తి వరకు కూడా పూర్తిగా కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభా. ఈ రీతిగా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. అనేక ఆత్మలు రక్షించబడి సంఘంలో చేర్చబడటానికి మీరే మాకును సహాయం చేయండి, కృప చూపించండి. శత్రువు యొక్క అంధకార శక్తులు, చీకటి శక్తులన్నింటినీ కూడా మరొకసారి మీ నామంలో బంధించమని మీ వైపే మేము చూస్తుంటుండగా సహాయం చేయమని ప్రభా. ఈరోజు వచ్చి నీ ప్రజలను బట్టి వందనాలు. రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. కొంత ప్రభా మరి చల్లగా ఉంది ప్రభా. ఈ పరిస్థితులను బట్టి కొంత మరి ప్రజలు అందరూ కూడా అయినప్పటికీ కూడా సకాలంలో రాగలగటానికి ఆయన నీ ప్రజలను త్వరపెట్టండి. నేను ఆ రీతిగా అనేక మంది గత వారంలో అనారోగ్యము, బలహీనతలు పడినారు. ఆయనను స్వస్థత ఇచ్చినారు. అనేక మందిని స్వస్థత నుండి మీరే వారిని కూడా కాపాడుతూ వచ్చినారు. అందుని బట్టి ప్రభా మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. మీరే కృప చూపించండి, దయ చూపించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. శత్రువు యొక్క అంధకార శక్తులన్నిటి నుండి ప్రభా మీ యొక్క మమ్మల్ని భద్రపరచండి, కావలి కాయమని మా తలంపులు కూడా మీరే కావలి కాయమని ప్రభా. మరి ఈ యొక్క రాత్రి, ఈ యొక్క ఉదయకాలం ప్రభా మరి మా హృదయాలు మీరే సిద్ధపరచమని సమస్తాన్ని కూడా మీ హస్తాలకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సన్నుతించేదను ఎల్లప్పుడూ అనే పాట అండి. నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండును. తర్వాత యెహోవా నా దేవ నిత్యము అనే పాట గుర్తు చేయండి. ఆ పాట కరుణ యెహోవా నా దేవ నిత్యము అనే పాట తర్వాత గుర్తు చేయండి. అది 163 అండి, పాటల సంఖ్య 163. ఇదెవరిది? ఇది పాటల పుస్తకం సుజన్న పట్టిపోయింది. అక్కదే అక్క ప్లేస్లో ఎట్టి చింటూ, యూట్యూబ్ స్టూడియోలో ఇంకా లైవ్ ఆన్ అవ్వకముందు వెళ్ళిన వీడియో ఉంటుంది కదా, అది కట్ చేసే. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వకముందు మాట్లాడి అన్న వెళ్తే కనుక. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు, నిత్యము ఆయన కీర్తి ననుట నుండు, నిత్యము ఆయన కీర్తి ననుట నుండు, సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను,
యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. శ్రమలన్నిటిలో నాతో నుండి, శ్రమలన్నిటిలో నాతో నుండి చేయదీసి నన్ను ఆదరించే. ఆరాధించెదనెల్లప్పుడు, ఆరాధించెదనెల్లప్పుడు. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. ఆయన కీర్తి నన్ను తనుండు, నిత్యము ఆయన కీర్తి నన్ను తనుండు. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా. జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా. నాయుష్కాలమంతయును, నాయుష్కాలమంతయును నీ విశ్వాస్యత కొరకెప్పుడు నిరతము నిన్ను స్తోత్రింతు, నిరతము నిన్ను స్తోత్రింతు. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. మహోన్నతమైనదు నిదు మహిమ, ఘనత ప్రభావము గల ప్రభువా. మహోన్నతమైనది నిదు మహిమ, ఘనత ప్రభావము గల ప్రభువా. తనివి తీరంగా నిన్ను పూజింతు, తనివి తీరంగా నిన్ను పూజింతు. తరగని నీ కార్యములకై తప్పక నిన్ను స్తుతింతు, తప్పక నిన్ను స్తుతింతు. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. నిత్యము ఆయన కీర్తి నా నోటను, నిత్యము ఆయన కీర్తి నా నోటను. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నాకు ప్రభుడవై నా కాపరివై, నాకు ప్రభుడవై నా కాపరివై నా జీవితములో ఉన్నావు. నిజముగా నిన్ను పొగడెదను, నిజముగా నిన్ను పొగడెదను. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. నిత్యము ఆయన కీర్తి నా నోటను,
నిత్యము ఆయన కీర్తినను తనుండు సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. ఐదో పాట యెహోవా నా దేవా నిత్యము అనే పాట. అదేనా చెప్పింది? ఎంత? 15వ పాట అండి. పాటల సంఖ్య 15. కొత్తది పాతది కూడా 15 ఉంటుంది. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక, యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక, నీవు నన్ను తరించునందుకై నేను నిన్ను నే కొనియాడుచున్నాను. నీవు నన్ను తరించునందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. పరిశుద్ధ జ్ఞాపకమును బట్టి భక్తులారా ప్రభున్ కీర్తించుడి. పరిశుద్ధ జ్ఞాపకర్తనమును బట్టి భక్తులారా ప్రభు కీర్తించుడి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా పాతాళముల నుండి నా ప్రాణము లేవదీసితివి. యెహోవా పాతాళముల నుండి నా ప్రాణము లేవదీసితివి. నేను సమాధిలో నీదిగాకుండగా నీవు నన్ను బ్రతికించితివి. నేను సమాధిలో నీకిదిగుండగా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా.
ఆయన కోపము నిమిషమే దయాయుష్కాలముండును ఆయన కోపము నిమిషమే దయాయుష్కాలముండును ఏర్పు వచ్చి రాత్రియుండిన ఉదయ మన సంతోషము కలుగును ఏర్పు వచ్చి రాత్రియుండిన ఉదయ మన సంతోషము కలుగును యెహోవా నా దేవా నిత్యము నీవు నిన్ను స్తుతించెదా యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా కదలనని నా క్షేమాలం నడు కదలని నా క్షేమకాలమున తలచివి యెహోవా దయ కలిగి నీవే పర్వతములు పరిచితివి యెహోవా దయ కలిగి నీవే పర్వతము స్థిరపరిచితివి యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా నీ ముఖము నీవు దాచిన ఎప్పుడు నేను క్షోభిల్లిది నీ ముఖము నీవు దాచిన ఎప్పుడు నేను క్షోభిల్లిది యెహోవా నీ మొరపెట్టిది నా ప్రభువున్ రాజ్ఞి మందుండేని యెహోవా నీకే మొరపెట్టిది నా ప్రభువున్ రాజ్ఞి మందుండేని యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా నేను సమాధిలో దిగినా నా ప్రాణము వలన లాభమా నేను సమాధిలోకి దిగినా నా ప్రాణము వలన లాభమా మన్ను నిన్ను స్తుతించునా నీ సత్యమును గురించి అది వివరించు మన్ను నిన్ను స్తుతించునా సత్యమును గురి అది వివరించునా యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా నా అంగలార్పును వేగా నాట్యముగా మార్చియుండివి నా అంగలార్పును నీవేగా నాట్యముగా మార్చియుండివి నాగోనే పట్ట విడిచింది సంతోష వస్త్రము ధరింపజేసితివి నాగోనే పట్ట విడిచింది సంతోష వస్త్రము ధరింపజేసితివి
నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనలకు యోగ్యుడు అనే పాట లేకపోతే ఇంకో పాట తీద్దాం అదండి. వందనము వందనం వేసి బాగుంటుందేమో. 115 వందనము వందనం వేసయ్యా అనే పాట. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. దరకే దేంచి ధరించి దివా నరరూపమును నరలోకములు దరకే దేంచి ధరించి దివా నరరూపమును నరలోకములు మరణమునొంది మరి లేచినమా మరణమునొంది మరి లేచినమా మారని మహిమా రాజా నీకిదే వందనమందుకొనుమయ్యా. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరము చే కల్వరి కడకు పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరము చే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన నీ ప్రేమకు సాటి లేదిలలోనా. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. ఉదయించితివా నన్ను ధరించితివా దారుణ మరణము ఉదయించితివా
నన్ను ధరించితివా దారుణ మరణము దయదలచి దారిద్రుని పిలచి దయదలచి దారిద్రుని పిలచి దారిని చూపిన దాత దేవా హృదయార్పణర్పించు వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా ఆనాదుండను నానాదుండ అండవై నాకు బండగనుండు ఆనాదుండను నానాదుండ అండవై నాకు బండగనుండు అందుడ నేను నాదెండమున అందుడ నేను నాదెండమున నుండి నడిపించు క్రీస్తుండ స్తుతి పాత్రుండ స్తుతి వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా జగమును వీడి పరమును కరిగి పరిశుద్ధాత్మను వరమును విరివిగా జగమును వీడి పరమున కరిగి పరిశుద్ధాత్మను వరమును విరివిగా వరులకై వరదాదరలు పోసిన నరులకై వరదాదరలు పోసిన దురితాదురుణులరావా రాజా నీకిదే నా స్తుతియాగం వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా పరమును నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదు ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదు అక్షయ దేహం నిచ్చు ప్రీతిని చేరిస్తుదీందు వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. ఇది లేచి నిలబడి పాడదామండి. స్తుతి స్తోత్రారుడ పరమా పూజ్యుడ వర్ణనతీతుడ ధవళవర్ణుడ స్తుతి స్తోత్రారుడ పరమా పూజ్యుడ
రత్నవర్ణుడరీక్తుడవైతివి రత్నవర్ణుడరీక్తుడవైతివి ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుకొనుమయ్యా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా పాదు వందనమందుకొనుమయ్యా. కూర్చోండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాట ద్వారా మా ప్రభువుని హెచ్చించగలిగినాం. పాట ద్వారా మా ప్రభు ఆయన అత్యున్నతమైనటువంటి దేవుడుగా ప్రత్యక్షం కాగలిగిన తల్లి మిగిలినటువంటి సమయం దేవునికరంగా చేయండి. జ్ఞాపకం చేసుకుని వాడుకునండి. ఆరాధన వర్తమానంలో ఇప్పుడు మాకు కావాల్సినటువంటి మీ తలంపులు దయచేయమని, శత్రు కార్యాలన్నీ లయపరచమని, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోమని, నువ్వు పంపిన వానికి మీరు పంపిన కొలతలేని ఆత్మనిస్తా అన్నావు. ఆ రీతిగా సహాయం చేయమని నన్ను మరుగు చేసి నా నోటు మీ మాట యేసుక్రీస్తు నామములో వచ్చిన నీ ప్రజలు కూడా మీ మాటనే చూడగలటానికి సాయం చేయండి. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త అండి, 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుండి 39 వచనాలు మార్చి చదువుకుందామండి. లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి 39 వరకు మార్చి చదువుకుందాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసేనీయుల దేశం నాకు వచ్చిరి. వాడు యేసుని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. యేసు నీ పేరేమని వాడిని అడగగా, చాలా దయ్యములు వానిలో జొచ్చి ఉండిన గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందుల మందలో జొచ్చిన గనుక ఆ మంద ప్రపాతం నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషులు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదం లేదా కూర్చున్నట్టు చూచి భయపడిరి. గెరేసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యంలో వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను.
ఇక్కడ ఈ సందర్భం మనకు తెలుసు. ఇక్కడ దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి గెరాసేను దేశంలో ఉన్నాడు. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక 27వ వచనం సమాధుల్లోనే ఉండి కానీ ఇంటిలో ఉండేవాడు కాదు. కాబట్టి దయ్యాలు పట్టిన అతనికి, కాబట్టి ఒక వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తే, అయితే ఎందుకో అతన్ని దయ్యాలు పట్టి ఇప్పుడు బహుకాలం నుండి అతను బట్టలు లేకుండా కాబట్టి కట్టుకొనక సమాధుల్లోనే నివాసం చేస్తున్నాడు. ఇంకొక చోట రాయబడింది తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. ఆ మాట కూడా చదువుదాం. మత్తయిలోన చదవండి, మార్కులోన చదవండి ఆ మాట. మార్కు సువార్తలోనే 5వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వాడు సమాధుల్లో ఉంటూ వాసం చేస్తున్నాడు. సంఖ్యలతో ఎవడు వాడిని బంధింపలేకపోయి పలుమారు వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలేసి బంధిస్తూ వచ్చారు. అయినా ఎవరు అతన్ని సాధుపరచలేకపోయారంట. ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తూ తను తాను రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు. అనేక మందికి హానికరంగా జీవిస్తూ వచ్చినాడు. అనేక మందికి తాను అంతేకాదు తన యొక్క జీవితం కూడా ఎంతో తను తాను కూడా గరాలతో గాయపరుచుకుంటూ వచ్చాడు. సమాధుల్లో వాసం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పదలిచినటువంటి తలంపు ఏంటి అని అంటే, కాబట్టి సమాధుల్లోనే కానీ ఇంట్లోనే ఉండేవాడు కాదు. వాడు బహుకాలం నుండి ఇక్కడ వస్త్రాలు లేక అవమానంతో దయ్యాలు పట్టినటువంటి వాడుగా అతను జీవిస్తున్నప్పుడు ప్రభువు అతన్ని దర్శించటం ఇక్కడ మనం చూస్తాం. చూడండి, ఇదే మార్కు సువార్తలోనే 5వ అధ్యాయం చూడండి. చాలండి. వాడు దూరం నుండి యేసుని చూచి తర్వాత కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ప్రభువు ఆ ఊరికి రావటం కూడా వీడియోకి ఉద్దేశంతో అన్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఆయన అద్దరు దిగి ఆయన రావటం, గెరాసేను దేశానికి ఆయన రావటం చూస్తాం. చూడండి, మొదటి వచనం కూడా చదవండి అక్క. కాబట్టి ప్రభు ఎందుకో ఈ యొక్క వ్యక్తిని రక్షించే ఉద్దేశంతో అక్కడికి తీసుకురాబట్టడం ఇక్కడ మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రభు ఆ యొక్క వ్యక్తిని దర్శించడానికే చూడండి ఈ లోకాసు వార్తలో చూస్తాం. చూడండి 28వ వచనం అంటే లోక 8:28. చెప్పండి, చదవండి. ప్రభు ఆ యొక్క అపవిత్రాత్మను బయటికి రమ్మని ఆ ప్రభు పిలుస్తాడు. ప్రభు ఆ యొక్క వ్యక్తిని దర్శించడానికి అక్కడికి వచ్చి అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ ఆ యొక్క అపవిత్రాత్మను అతన్ని కాబట్టి ఎక్కడ తీసుకుపోయేది, అడవులోని తరుముకుంటూ తీసుకుపోయేది. ఇలాంటి వ్యక్తిని ప్రభు దర్శించాలని అనుకున్నాడు. కాబట్టి ఆ గెరాసేను దేశానికి వచ్చినప్పుడు అదంటది సాతాను ప్రభు గద్దిస్తే, కాబట్టి యేసు దేవుని కుమారుడా నువ్వు నన్ను బాధపరచుకు అని ఆయన్ను వేడుకోవటం మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ చెప్పదలసిన తలంపు ఏంటంటే, కాబట్టి అతను తన్ను తాను హాని చేసుకుంటున్నాడు. తనకు హానికరంగా, అనేక మందికి హానికరంగా ఎవడు కూడా సాధుపరచలేకపోయాడు. కాబట్టి తను సమాధుల్లో వాసం చేస్తున్నాడు. కాబట్టి వస్త్రహీనుడై బహుకాలం నుండి వస్త్రహీనుడిగా ఉన్నాడు. దయ్యాలు పట్టినాయి, సమాధుల్లో వాసం చేస్తున్నాడు, ఇంటిలో ఉండేవాడు కాదంట.
కాబట్టి ఇలాంటి కేకలు వేస్తూ అట్లా తిరుగుతున్నటువంటి వ్యక్తి ప్రభు అతన్ని దర్శించడం మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఆ యొక్క వ్యక్తిని మాట్లాడుతూ అన్నాడు కదా, నీ పేరేంటి అని అన్నాడు. నా పేరు సేన అని అన్నాడు. అన్న తర్వాత ప్రభు చూడండి 30వ వచనం. చదవండి అక్క. లోకాసు వార్త 8:32 చదువుతున్నామండి. చాలక్క. ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రభు సేన అనేటువంటి వ్యక్తి నీ పేరేంటి సేన అని చెప్పాడు. కాబట్టి ఆ దెయ్యాలు వేడుకున్నాయి మమ్మల్ని, కాబట్టి అప్పుడే పాతాళంలోనికి బంధించొద్దు, అప్పుడే పంపించొద్దు అని అంటే సరే ప్రభు ఆ యొక్క సరస్సులోనికి వెళ్ళేదానికి ప్రభు ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి అవన్నీ కూడా ఆ సాతాను, ఆ అపవిత్రాత్మ అతనిలో ఉన్నటువంటి, కాబట్టి సేన అనేటువంటి దెయ్యం అనేకం అన్నాడు కదా. కాబట్టి అవన్నీ ఆ యొక్క మందులో వచ్చినాయి. పందులన్నీ కూడా ఆ యొక్క అపవిత్రాత్మ దయ్యంతో నింపబడిపోయినాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఇక సముద్రంలో ఆ యొక్క సరస్సులో అవి కొట్టుకుపోయినాయి, అవన్నీ చనిపోయినాయి. అయితే ఇక్కడ ఆ పందులు వాళ్ళు కాబట్టి కొంత అలరి చేస్తారనుకోండి. ఇక్కడ చెప్పదలసిన తలంపు ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎక్కడున్నాడు అనే మాటను మనం చదువుతాం. ఈ మాట మనం ఆరాధించడానికి 35వ వచనం. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యంలో వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదం మీద కూర్చున్నట్టు చూచి భయపడిరి. కాబట్టి ఇప్పుడు దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి బట్టలు కట్టుకున్నవాడై స్వస్థచిత్తుడై యేసు పాదాల యొద్ద కూర్చున్నాడు. గత జీవితంలో మనం కూడా, కాబట్టి మన యొక్క జీవితం కూడా ఎంతో ప్రభుకి ఆయాస్కరంగాను, కాబట్టి హానికరంగాను, కాబట్టి అనేక మందికి నష్టకరంగా ఉన్నటువంటి మన యొక్క జీవితాలని ప్రభువు బాగు చేసినాడు. కాబట్టి ప్రభువుని మనం కూడా, కాబట్టి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి స్వస్థచిత్తుడే యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. గత జీవితాన్ని మనం కూడా పరికిస్తే గత జీవితాలు ఎంత వ్యర్థ జీవితాల్లో ప్రవేశించామో, ఎంత వ్యర్థమైనటువంటి స్థలాల్లో జీవించామో కదా. కాబట్టి అందుకే ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. చూడండి అక్కడ ఒక మాట, ఎఫెసీ 2వ అధ్యాయము 2వ వచనం. తర్వాత కూడా చాలండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము ఆ వ్యక్తి వల్లే మనం కూడా మునుపు ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఈ లోక ప్రకారంగా మనం నడుచుకుంటూ వచ్చాం. ఇక లోక పోకడలు ఏ రీతిగా ఉన్నాయో వ్యర్థమైనటువంటి స్థలాల్లోనూ ఆ రీతిగా, ఇంకొక మాటలో దైవోగ్రతకు పాత్రలుగా స్వభావ సిద్ధంగా మనందరం కూడా శరీరం అనుసరించి మునుపు ప్రవర్తిస్తూ వచ్చాం. స్వభావ సిద్ధంగా దేవుని మళ్ళా 3వ వచనం. కాబట్టి తమ్ముళ్ళు ఈ వాక్యం మీద కాబట్టి ఆరాధన, కాబట్టి ముఖ్యంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఎవరైతే నూతనంగా బాప్తీసం పొందారో వారే ఈ యొక్క దినం ప్రథమ మన యొక్క దృష్టి వారి మీద కేంద్రీకరిస్తున్నాం. కాబట్టి మీరు వాక్యం వినాలా, మీరు వాక్యాన్ని బట్టి ఆరాధించాలి. ఇక్కడ సందర్భం కూడా మనం చూస్తాం. గత జీవితంలో మనం కూడా మునుపు ఈ ప్రపంచ ధర్మం చొప్పున ప్రవర్తిస్తూ వచ్చాం, నడుచుకుంటూ వచ్చాం. ఈ లోక పద్ధతులు, లేకపోతే లోక పోకడలు, లేకపోతే లోకం ఏ రీతిగా సాగిపోతుందో ఆ రీతిగా సాగిపోతూ వచ్చాం. ఇంకా మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ వచ్చాం కదండి. కాబట్టి అంటే ఇంకొక పచ్చి భాషలో మనం చెప్పాలి అని అంటే సొలొమోను అంటాడు కదా ఒక సందర్భంలో, నా కన్ను ఏదైతే ఆశించిందో ఏది అభ్యంతరపట్లే, అన్నిటినీ అనుభవించాను అన్నాడు కదా. అట్లా నడుచుకుంటూ వచ్చాం. మన కన్ను కోరుకున్న దాన్ని, మన హృదయం ఆశించిన దాన్ని గత జీవితంలో కాబట్టి చేస్తూ వచ్చాం. అయితే మునుపు మీరు ఇక్కడ అంటున్నాడు, చదువుదాం, మరలా చదువుదాం, చూడండి, అందరం కలిసి చదువుదాం. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను
నెరవేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి శరీరం, కాబట్టి మనసు వాటికి ఉన్నటువంటి కోరికలు చొప్పున అనగా శరీర సంబంధంగా మనందరూ కూడా నడుచుకుంటూ వచ్చాం. తర్వాత అంటున్నాడు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రత. కాబట్టి అట్లా నడుచుకున్నాం కాబట్టి దైవోగ్రతకు పాత్రలుగా ఉంటూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క వ్యక్తి వలె మనకి జీవితాలు దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ వచ్చాం. ప్రభుకి ఎంతో దుఃఖకరంగా, హానికరంగా, కాబట్టి ఎంతో ఆయాసకరంగా జీవిస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ప్రభు మనల్ని ఆయన యొక్క కృప చేత కాబట్టి ప్రభు ఆ పవిత్రాత్మను ఆ యొక్క వ్యక్తిలో నుండి గద్దించిన రీతిగా ప్రభు మనలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రాత్మను ప్రభు గద్దించినాడు. ప్రభు మనల్ని కూడా తన యొక్క ప్రేమ చేత, ఆయన యొక్క కృప చేత ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాంతం గుర్తుంచుకోవాల్సింది. కాబట్టి ఎన్నో వాక్యాన్ని అనుసరించి ప్రభు ఇచ్చేటువంటి తలంపులు అనేకమైన రీతిలో, అనేకమైనటువంటి కోణాల్లో మనం స్పృశించిన తలంపు అంతా ఒకటే. కాబట్టి గత జీవితంలో స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలుగా ఉన్నాం. రక్షణ పొందక ముందు దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నాం. రక్షణ పొందక ముందు మన యొక్క శరీరము, కోరికలు అనుసరించి నడుచుకుంటూ వచ్చాం. కాబట్టి మీరు మొదటి వచనంలో మీరు మీ అపరాధాలు, పాపాల చేత చచ్చినటువంటి స్థితి, గత జీవితం అది చచ్చినటువంటి స్థితిలో ఉన్నాం. అంటే భౌతిక సంబంధమైనటువంటి చావు కాదు, కానీ ఆత్మ సంబంధంగా చచ్చిపోయాం. అంటే మన రోమిలు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, పాపం వలన వచ్చేటువంటి జీతము మరణం. కాబట్టి అట్లా మన యొక్క పాపాలను బట్టి ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్నిలో ఉన్నాం. ఆత్మ సంబంధంగా దైవోగ్రతకు పాత్రలుగా ఉన్నాం. ఆత్మ సంబంధంగా మన అపరాధాలు, పాపాల చేత చచ్చినటువంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే దేవుడు కరుణా సంపన్నుడు. ఆ మాట ఇప్పుడు చదువుతాం. కాబట్టి ఆ యొక్క వ్యక్తి జీవితంలో దేవుడు కరుణను, జాలిని చూపించాడు. కాబట్టి అట్లనే మన యొక్క జీవితంలో కూడా కాబట్టి అదే కదా. చూడండి 4వ వచనం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు అందరం కలిసి. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను, కృప చేత మీరు రక్షించు. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం గత జీవితంలో? మన అపరాధాల చేత చచ్చినప్పుడు కాబట్టి దైవోగ్రతకు పాత్రలుగా ఉన్నాం. శరీరము, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ వచ్చాంగా, దాన్ని బట్టి కాబట్టి మనం చచ్చినటువంటి స్థితిలో ఉన్నాం, ఆత్మీయంగా చచ్చిపోయాం. కాబట్టి దైవోగ్రతకు పాత్రలుగా ఉన్నాం. కాబట్టి అయితే ఇక్కడ ప్రభు చూస్తున్నాం, అయితే దేవుడు కరుణా సంపన్నుడయండి. ప్రభు కరుణా సంపన్నుడయండి మన ఎడల ఆయన చూపించిన తన మహాప్రేమ చేత. ప్రభు మన ఎడల మన మహాప్రేమను చూపించాడంట. కాబట్టి ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికింపజేశాడు. కాబట్టి ప్రభు మనల్ని క్రీస్తుతో బ్రతికింపజేశాడు, గొప్ప ఆధిక్యత. కాబట్టి ఇంకొక మాట, కాబట్టి కృపచేత మీరు రక్షించబడ్డారు. కాబట్టి నీ యొక్క రక్షణ ఎట్లా అంటే కేవలం కృప. ఇది కేవలం అభాగ్యుడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెట్టాడు, అది కృప కదా. ఎక్కడ ఒక గొర్రెల దొడ్లో ఉన్నటువంటి వ్యక్తి తను కలలో కూడా ఊహించుకోడు కదా. కాబట్టి ఒక సింహాసనం ఎక్కుతాను, రాజు కిరీటం నా తల మీద ఉంటుంది, ఎప్పుడు ఊహించేదానికి అటువంటి ఆలోచన కళలు కూడా రావు కదా. వచ్చినా దాన్ని నవ్వుకోవటమే తప్పేమీ కాదు కదా. కాబట్టి ఒక గొర్రెల దొడ్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి రాజసింహాసనం ఎక్కించాడు, అది కృప కదా. కృప అనే పదానికి ప్రేమలో ఒక డీప్ పదం అంటే తిమోతితో మాట్లాడుతూ ఆయన అన్నాడు. కాబట్టి కృప అనేటువంటి పదం ప్రేమకు పర్యాయ పదాలే దయ, కనికరము, జాలి లేదా కృప. కృప అనేటువంటిది ఇది 60వ అంకులు మాట్లాడుతూ అని అన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ మాట చెప్పింది 60వ అంకులు. ఆయన మాట్లాడుతూ అన్నాడు, కృప అనేటువంటిది మనం దేనికైతే అర్హులం కాదో అది పొందటం కృప. అది అంటే ఇంకొక మాటలో ఆయన ఏం చెప్పాడంటే దయా, జాలి మానవులు చూపిస్తారేమో తప్ప చూపించే దానిలో వింత. అయితే కృప అనేటువంటిది దేవాది దేవుడు మానవుడి పట్ల చూపించేటువంటిది, అది కృప. అది దేవాది దేవుడు మన పట్ల కృప చూపించాడంతే. ఇది కేవలం దీన్ని ఒక క్రియల చేత్తో ఏదో చేసుకునేటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ తలంపు చెప్పదలిచిన తలంపు ఏంటంటే కృప చేత కాబట్టి మీరు రక్షించబడ్డారు. ఇది మనం ఒకవేళ కొని తెచ్చుకునేది కాదు.
కాబట్టి అదే దైవజనుడు ఒక సందర్భంలో అన్నాడు, బాప్తీసం తీసుకునేటువంటి సందర్భంలో, కాబట్టి బాప్తీసం తీసుకునేటువంటి వారిని పరీక్షిస్తూ మాట్లాడినాడు. కాబట్టి ఆయన అన్నాడు, కాబట్టి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కదా యేసు ప్రభువు చనిపోయింది. ఆయన రక్తం కల్వరి కొండ మీద కదా, గొల్గొతా కొండ మీద కదా ఆయన రక్తం చిందించింది. భౌతిక సంబంధంగా ఆయన రక్తం అంతా ఆ నేల మీద పడింది, అక్కడ పడింది కదా. కాబట్టి ఇప్పుడు రక్షించబడ్డాను అన్నావు కదా, కాబట్టి యేసు ప్రభు రక్తంతో కడుక్కున్నాను అన్నావు కదా. ఎట్లా కడుక్కున్నావు? అది ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఆ రక్తం ఎండకి ఎండింది, వానకు తడిసిపోయింది. నువ్వు ఎట్లా ఆ రక్తంతో నీ పాపాలు కడుక్కున్నావు? ఇది భౌతిక సంబంధంగా కడుక్కునేది కాదు. ఇది భౌతిక సంబంధం. ఆ రక్తం తెచ్చి నా హృదయాన్ని కడుక్కునేది కాదు. నా హృదయం నాకు కనబడదు. ఆ రక్తాన్ని తెచ్చుకుని నా హృదయానికి ఆపాదించుకోలేను. మరి ఎట్లా జరిగింది? ఇది కేవలం విశ్వాసం, కృప. కాబట్టి రక్షణ ఎట్లా జరిగింది అని అంటే, కాబట్టి మనం భౌతిక సంబంధంగా నేను రక్తంతో తెచ్చుకుని నేను కడుక్కోలేను. ఆ రక్తం 2000 సంవత్సరాల క్రితమే అది ఎండిపోయింది, అది వానకు తడిసిపోయింది, అదంతా మాయమైపోయింది. కానీ ఇది ఎట్లా జరిగింది? కేవలం కృపచేత, విశ్వాసం ద్వారా కృపచేత ఇది. కాబట్టి అందుకే కింద కూడా అన్నాడు, చదవండి మరలా అందరం కలిసి చదువుకుందాం. 8వ వచనం 9వ వచనం కలిసి చదువుకుందాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడలేదు వీలేదు. ఇది క్రియల వలన కలిగింది కాదు. క్రియల వల్ల కలిగింది అయితే ఎవడో డబ్బున్నవాడు వెళ్ళి తెచ్చుకుని, ఏ అంబానీ లాంటి వాడో డబ్బున్న వాళ్ళు వెళ్ళి ఒక ఇజ్రాయెల్ దేశం వెళ్ళి రాగలరు. ఇప్పుడు ఉదాహరణకి ఆలోచిస్తాం, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అనేక మంది వెళ్తున్నారు, డబ్బున్న వాళ్ళు వెళ్తారు. అంటే వాళ్ళే పుణ్యవంతులా, వాళ్ళే శ్రేష్ఠులా? కాదు. భౌతిక సంబంధంగా వాళ్ళు భౌతికంగా ఆ స్థలాన్ని దర్శిస్తున్నారు. కానీ దర్శించకపోయినా విశ్వాసం ద్వారా మనం ఆశీర్వదించబడినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ భౌతిక ఈ సందర్భంగా కూడా కొంత జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ భౌతిక స్థలం సంబంధంగా ఆ స్థలాన్ని దర్శిస్తే ఆశీర్వదించబడిన వారం కాదు. కాబట్టి ఆ రీతిగానైతే కాబట్టి మన భౌతిక సంబంధంగా మనం దర్శించలేం. కాబట్టి అంటే ఒక పేదవాడో ఒక అభాగ్యుడో కాబట్టి ధన్యుడు కాదా? భౌతిక సంబంధమైన విషయాల గురించి అయితే అది వెళ్ళటం తప్పు కాదు. వెళ్ళి మనకు ధనం ఉంటే ఆ యొక్క స్థలాలు చూడటం అది సంతోషదాయక. ఇంకా ప్రభు అక్కడ తిరిగినటువంటి స్థలం, ఒకవేళ ఇజ్రాయెల్ చూడాలని ఆశ ఉంటే మంచిదే, వెళ్ళటం మంచిదే. అయితే దాన్ని ఇప్పుడు నేటి దినాల్లో దాన్ని క్రియేట్ చేస్తున్నారు కదా, ఆ ఇజ్రాయెల్ మట్టి, ఇజ్రాయెల్ నూనె, ఇజ్రాయెల్ ఒలివ నూనె, అక్కడ ప్రభు అవన్నీ భౌతిక సంబంధంగా వ్యాపారం కోసం చేస్తున్నటువంటి అవి. కాబట్టి అదే సందర్భంలో అనేక స్థలాల గురించి కూడా, కాబట్టి ఈ పలానా స్థలం అదే స్థలంలో ఏం లేదు. ఇదే దైవజనుడు ఒక సందర్భంలో ఈ అరవంద అంకుల్ ఆయన మాటలన్నీ కూడా ఆత్మ సంబంధంగా మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళందరూ ఆత్మీయతలో లోతులు వెలిగినటువంటి వాళ్ళు కదా. ఆయన అన్నాడు ఒక సందర్భంలో, ఈ మందిరానికి గృహప్రవేశం సందర్భంలో చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఈ భౌతిక సంబంధమైన ఇక మందిరం దేవుని యొక్క స్థలం అని కాదు, ఎక్కడే ఉంటాడని కాదు, ప్రభు మనందరి దగ్గర ఉంటాడు. అయితే ప్రభు దాన్ని కోరుకున్నాడు. అట్లా అని ఇది కొన్ని సందర్భాల్లో ప్రజలు దాన్ని హైప్ చేస్తూ, ఇది ఒక స్వస్థతశాల, ఇక్కడికి వస్తేనే మీరు ఇక్కడికి వస్తేనే ఇట్లా కొంత క్రియేట్ చేస్తున్నారు కదా. అదంతా కూడా అది మానవులు కల్పించుకున్నది. దేవుడు ఒక స్థలాన్ని మనందరం అనుకుంటాం, దాన్ని ప్రభుని ఆరాధించే దానికి ఒక స్థలాన్ని కోరుకుంటాం. అదే సందర్భంలో కాబట్టి దాన్ని ఒక విగ్రహంగా చేయటం అది వాక్య సంబంధంగా అది ఎంతో తప్పది. అయితే ఇక్కడ నా తలంపు అక్కడికి వెళ్ళలేను. కానీ అయితే మనం ఇక్కడ తలంపు ఏంటంటే విశ్వాస సంబంధంగా. కాబట్టి మనం క్రియల చేత ఇది కొనుక్కోలేదు. ఒకవేళ క్రియల చేత అంటే ఒక ధనవంతులు ఒక ఉన్నతమైనటువంటి స్థాయి కలిగిన వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రక్తంతో కడుక్కుంటారు. మరి సామాన్యుడి సంగతి ఏంటి? సో అట్లా ప్రభు చేయలేదు. ఒకవేళ క్రియలు కలిగిందైతే ఒకవేళ మనం అతిశయపడతామేమో అని ప్రభు అన్నాడు, ఇది క్రియల వల్ల కలిగింది కాదు. కాబట్టి ఎవడు కూడా అతిశయించేవాడు ప్రభువునందే ప్రభువే ఇచ్చాడు. ఇది అభాగ్యమైనటువంటి మనకు కూడా కాబట్టి రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి తన యొక్క ప్రజలకు కాబట్టి సొంత జనాంగం ఇశ్రాయేలీయులతో సహపౌరులం కాదు, కానీ మనల్ని కూడా సహపౌరులుగా చేసేసాడు. ఎప్పుడంటే ఆయన రక్తంతో. ఇదే 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. కాబట్టి ఇక్కడ తలంపు ఇది క్రియల వల్ల కలిగింది కాదు, కానీ ఎవడు కూడా అతిశయపడలేదు. అందరినీ సమానంగా తన యొక్క రక్తంతో విశ్వాసం ద్వారా క్రియల వల్ల. 8వ వచనం కొంచెం వాటర్ పట్టిరారా, వాటర్.
ఇది మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడినారు. విశ్వాసం ద్వారా కృపచేత ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ప్రభుని స్తుతిందాం. కాబట్టి మనం ప్రభుని ఆయన మహాప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడో శానానుడి దెయ్యం పట్టిన వ్యక్తి వలె మనం కూడా క్రీస్తుకు దూరస్తులంగా తిరుగుతూ వచ్చాం. కాబట్టి వ్యర్థ స్థలాల్లో ప్రభుని ఆయాసపరుస్తూ వచ్చాం. శరీరము మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రభుని ఎంతో ఆయాసపరుస్తూ వచ్చాం. అయితే అలాంటి మనల్ని తన మహాప్రేమ చేత క్రీస్తులో మనల్ని బ్రతికింపజేశాడు. కాబట్టి చచ్చిపోయినటువంటి మనస్థితిలో ఉన్నటువంటి పాపం వల్ల మనందరం కూడా మృతులంగా ఉన్నాం. పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం చేసిన వాడికి మరణం. ధర్మశాస్త్రం అదే చెప్పింది కదా. ఒక స్త్రీ తప్పిపోయినప్పుడు అయ్యా నువ్వేం చేయాలి, ధర్మశాస్త్రం మాకు ఏం చెప్పిందంటే రాళ్ళు రువ్వు కొట్టి చంపాలని చెప్పింది. నువ్వేం చెప్తున్నావు? అందుకే రాయిలు పట్టుకొచ్చామంటే ప్రభు ఆమె కాబట్టి క్షమించేశాడు కదా. ప్రభు ఆమెను తన యొక్క పాపాన్ని అంతటిని కొట్టేశాడు కదా. అయితే ఎక్కనూ పాపం చేయకు. కాబట్టి పాత జీవితాన్ని అంతా ప్రభు కొట్టేశాడు. మన యొక్క జీవితాన్ని కూడా ప్రభు ఆ రీతిగా తూర్పు పడమర ఎంత దూరంలో పడవేసినాడు. సముద్రం యొక్క అగాధంలో పడేసినాడు. కాబట్టి ప్రభు మనల్ని క్షమించినాడు. కాబట్టి ఇకను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ప్రభు మనల్ని క్షమించాడు. ఇక్కడ చేరినటువంటి నూతనంగా చేరినటువంటి మనలో కూడా ఉండవలసిన దృఢ విశ్వాసం ఏంటంటే ప్రభు నా పాపాలను క్షమించాడు. ఆయన ఇకను జ్ఞాపకం చేసుకోడు. ఒకవేళ నేను జ్ఞాపకం చేసుకోలేదు. చూసిన ప్రజలు వీడు అలాంటివాడు కదా, జక్కేతో అన్నారు కదా. జక్కేని గురించి ప్రజలు వీడు పాపి కదా ప్రజలు. కానీ మన ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఆ రీతిగా అన్నాడు, ఆ రీతిగా అనలేదు. ఆయన ప్రభు క్షమించేసినాడు. కాబట్టి రండి వివాదం తీర్చుకుందాం అంటాడు కదా 1వ అధ్యాయంలో. మీ పాపాలు ఎర్రని పైన కెంపు వలె, కాబట్టి మీ యొక్క దాన్ని తెల్లగా హిమ వలె మంచు వలె దాన్ని చేస్తాను. ప్రభు మనల్ని క్షమించేశాడు, నీతిమంతులుగా చేశాడు. క్రియల వల్ల కలిగింది కాదు, దేవుని వరం. తర్వాత ఇంకొక మాట కూడా కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రికలో ఇది క్రియల వల్ల కలిగింది కాదు కూడా అనుకున్నాం కదా. ఆ సందర్భంగానే ఇంకొక మాట కూడా 18, 19 వచనాలు కూడా. 1 పేతురు 18, 19. 1వ అధ్యాయం 18, 19. కాబట్టి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా, అంటే మన మీద ఉన్నటువంటి ఆ పాప దోషం, మన మీద ఉన్నటువంటి పితృపారంపర్యంగా అంటే మన పూర్వీకుల నుండి వచ్చినటువంటి పాప దోషం ఎంతో భారంగా ఉన్నది కదా. ఆ దోషం అంతా విడిచిపెట్టినట్లుగా మీరు వెండి బంగారాలు వంటి క్షయ వస్తువులు, అంటే డబ్బు ఇచ్చి మనం కొనుక్కోలేదు, బంగారమో వెండో ఇచ్చి లేదా రోకలో ఇచ్చి మనం కొనుక్కోలేదు. అయితే ఆయన విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. ప్రభువు చేత విమోచించబడ్డాం. ప్రభు మనల్ని విమోచించుకున్నాడు. కాబట్టి మనం ప్రభువుని మనం ఇదేదో క్రియల వల్ల జరిగింది కాదు, లేకపోతే వెండి బంగారాలు వంటి వస్తువుల చేత దీన్ని కొనుక్కోలేదు, విశ్వాసం ద్వారా కృపచేత. ఎట్లా? కాబట్టి ఆయనే మరలా మనల్ని విమోచించుకున్నాడు. కాబట్టి క్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత అమూల్యం అంటే శ్రేష్టమైంది కదా, అమూల్యమును అయిన రక్తం చేత, అనగా నిర్దోషమది నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. ప్రభు ఆ యొక్క గొర్రెపిల్ల వంటి అమూల్యమైన రక్తం చేత మనం విమోచించబడ్డాం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇవన్నీ మనం ప్రభుని ఆరాధించుకునేదానికి. ప్రభా నువ్వు నన్ను వెండి బంగారాల చేత నేను విమోచించబడలేదు, నీ అమూల్యం 1 కొరింథీ 6 అధ్యాయం 19. కాబట్టి నీ యొక్క అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేత నువ్వు నన్ను విమోచించుకున్నావు. ఇది క్రియల వల్ల కలిగింది కాదు ప్రభా, నీ కృపావరం చేత, నీ కృప చేత నన్ను రక్షించుకున్నావు, నీ మహాప్రేమ చేత నన్ను రక్షించుకున్నావు ప్రభా, అందుకు వందనాలని మన ప్రభుని ఎంతో స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. 1 కొరింథీయులు 6 అధ్యాయము. అందరం కలిసి చదువుతాం రా.
అమ్మ తమ్ముళ్ళు చదవాలందరూ కూడా ఎవరైతే నూతనంగా బాప్తిసం తీసుకున్నారో మన హృదయాల్లో ఇవన్నీ మన యొక్క జీవితాంతం లిఖించుకోవటం, ఇది మనకు ఒక ప్రోత్సాహం. మనం ఎవరమో, ప్రభు మనల్ని ఎట్లా విమోచించుకున్నాడో ఇది మరలా మనకు అర్థం చేయటానికి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన గారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచండి. మనం విలువ పెట్టి కొనుక్కున్నాడు, మనం మన సొత్తు కాదు. అంతకుముందు మన సొత్తే, ఇప్పుడు నేను నా సొత్తు కాదు. కాబట్టి విలువ పెట్టి నేను కొనబడ్డాను, కాబట్టి నేను దేవుని మహింపరచాలి. కాబట్టి అట్లా కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా కాబట్టి ఇప్పుడు ప్రభుతో ఐక్యపరచబడ్డాం, ప్రభు యొక్క రక్తంలో కొనబడినటువంటి ప్రజలంగా. కాబట్టి ఏకపట్నస్థులంగా వాళ్ళ ఆ మాట కూడా చదువుదాం. 1 పేతురు. ఇక్కడ మనకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ప్రభు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనం మన సొత్తు కాదు ఇంతకుముందు, కాబట్టి మనం మన సొత్తుగా ఉన్నాం. ఇప్పుడు మనల్ని ఆయన కొనుక్కున్నాడు కదా, ఇప్పుడు ఆయన సొత్తు. ఇది అర్థం చేయడానికి భార్యాభర్తలు ఇంతకుముందు వివాహం కాకముందు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు ఆయనకి తన యొక్క భర్త, ఇప్పుడు ఆమె తన యొక్క భర్త. కాబట్టి అట్లా అధికారం ఎట్లా వచ్చిందో ఇప్పుడు మనల్ని కూడా ప్రభు తనతో ఐక్యపరుచుకున్నాడు. ఇప్పుడు తన యొక్క స్వజనంగా చేయబడ్డాం. కాబట్టి ఒక కాపుదల, ఒక భద్రత ప్రభు మనకు కూడా ఇచ్చాడు. ఇంకా మనం చూడండి 1 పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయాలను ప్రచురం చేయబడిన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఏంటి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు ఒకప్పుడు దైవోగ్రతలో ఉన్నాం. అప్పుడు మన మీద కరుణ లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా మన మీద ఎంతో శిక్ష మీద ఉంది. ఎప్పుడైనా ఆయన యొక్క ఉగ్రతలో మనం నాశనం కావాల్సిన వారమే. కాబట్టి అయితే ప్రభు ఒకప్పుడు కనికరించబడలేదు, ఇప్పుడు కనికరించబడిన వాళ్ళమే. ఒకప్పుడు ప్రజగా లేవు, దేవుని యొక్క ప్రజగా లేవు, ఇప్పుడు దేవుని యొక్క ప్రజగా చేసుకున్నాడు. ఇంతకుముందు పాపిష్టి ప్రజలు, అపవిత్రమైనటువంటి స్థలాల్లో నివసిస్తున్నాం, సేన అనేది దయ్యం పట్టిన వ్యక్తులే ఉన్నాం. అయితే ఇప్పుడు మనం దేవుని యొక్క ప్రజగా చేయబడ్డాం. అంటే ఇప్పుడు పరిశుద్ధ జనాంగంగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలంగా, రాజులైనటువంటి యాజక సమూహంగా, యేసు పాదాల మీద స్వస్థ చిత్తులంగా కూర్చున్న ప్రజలంగా ఉన్నాం. ప్రభుని స్తుతిందాం. ప్రభా, కాబట్టి గత జీవితం నా జీవితం ఏంటో, కాబట్టి బహుశా మనం ప్రజలకి భౌతికంగా మంచిగా కనిపించాం, కానీ నా రహస్య జీవితం నాకు తెలుసు కదా, నీ రహస్య జీవితం మీకే తెలుసు కదా. కాబట్టి ప్రభుని ఆ విషయాల్ని పరితపించుకుని అవి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభా నేను ఎలాంటి వాడిని, ఎక్కడుండాల్సిన వాడిని యేసు పాదాల దగ్గర కూర్చుని పెట్టావు ప్రభా. కాబట్టి మీ సొత్తైనటువంటి ప్రజగా, కాబట్టి ఇదంతా కూడా ఆత్మ సంబంధంగా దేవుని యొక్క ప్రజలం కదా. అంతకుముందు మనకు భద్రత లేదు, దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నాం. ఇప్పుడు కనికరించబడిన ప్రజలంగా ఇప్పుడు మన యొక్క విషయంలో ఏమైనా ప్రభు జోక్యం చేసుకుంటాడు. ప్రభు దేవుని యొక్క ప్రజగా చేయబడ్డ మీరు మీ సొత్తు కాదు, ఇప్పుడు మనం ప్రభు యొక్క సొత్తు కదా. మన యొక్క విషయంలో పూర్తి బాధ్యత ప్రభు చేతుల్లో ఉంది. ప్రభు మనం తన యొక్క ప్రజగా చేసుకున్నాడు కదా. ఒక కాపుదల, ఒక భద్రత, ఒక కుటుంబానికి ఎంత భద్రత, తన భార్య తన యొక్క భర్త ఎట్లా భద్రతలోకి తీసుకురాబడ్డారో మనం కూడా ప్రభు యొక్క భద్రతలోనికి తీసుకురాబడ్డాం కదా. కాబట్టి ఎంతకుముందు కనికరించబడలేదు, ఇప్పుడు కనికరించబడిన వాళ్ళం అయ్యాం. దైవోగ్రతకు పాత్రలుగా ఉన్నావు ప్రభా. ఇప్పుడు నన్ను ఆ ఉగ్రత నుండి తప్పించావు, నన్ను నీ ప్రజగా చేసుకున్నావు, కనికరించావు. కాబట్టి మనం ప్రభుని హృదయమారా ప్రభుని స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. ఇంకొక మాట పౌలు ఏం మాట్లాడతాడంటే, ప్రభా గత జీవితంలో నేను ఎంతో హానికరుడిగా ఉన్నాను. 1 తిమోతి అనుకుంటా 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. చాలండి. పూర్వం దోషకుడిగా ఉన్నాను, హింసకుడిగా ఉన్నాను, హానికరుడిగా.
పూర్వం దోషకుని, అనేక మందిని దూషించేవాడిని. పౌలు దేవుని యొక్క ప్రజలను దూషించేవాడు. ధర్మశాస్త్రానికి విరోధంగా ఈ ప్రజలు ఏదో క్రీస్తును అంగీకరిస్తున్నారు అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో, అంటే ప్రభు గురించి ఇంకా ఆయనకు అవగాహన లేదు కదా. ఇప్పుడు ప్రభు ప్రజల్ని దూషిస్తూ వచ్చేవాడు, హింసిస్తూ వచ్చేవాడు. అదే తనకు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 8-9 అక్కడ మన ప్రారంభ వచనాల్లో చూస్తాం. ప్రభు ప్రజల్ని హింసించడం తనకు ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. అయితే ఇలాంటి వ్యక్తి రక్షించుకున్నాడు ప్రభు, తనను మార్చినాడు ప్రభు. ఇప్పుడు అతను అంటున్నాడు, పూర్వం నేను దోషకుడిగా ఉన్నాను, హింసకుడిగా ఉన్నాను, అనేక మందికి హానికరుడిగా ఉన్నాను కదా, కాబట్టి నన్ను ప్రభు రక్షించాడు. కాబట్టి అందుని బట్టి నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞతుడినై ఉన్నాను అంటున్నాడు. తన పరిచర్ అంతేకాదు, మరలా తన పరిచర్లో నన్ను నియమించుకున్నాడు, కాబట్టి నేను ఆయనకి ఎంతో కృతజ్ఞతుడును అని చెప్తున్నాడు. ప్రభు నిన్ను నన్ను రక్షించుకున్నాడా? మనం కూడా ప్రభువుని ఎంతో స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. భక్తుడైన దావీదు ఆయన అంటాడు, ఆయన యొక్క ప్రజలు ఎదుటనే, ఇంకొక మాట ఇక్కడ చదివి ఆ మాటకి వెళ్దాం, చదువు ఇప్పుడు ఆ మాటకి వెళ్దాం, తర్వాత వద్దాం. కీర్తన గ్రంథం 130 అధ్యాయం అనుకుంటా, సారీ 116వ అధ్యాయం, 116వ అధ్యాయం కీర్తనలు 16, 17, 18 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. కీర్తనలు 116 అండి, 16, 17, 18 వచనాలు. యెహోవా, నేను నిజంగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడినై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీ కృతజ్ఞతార్పణ అర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరూ ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణంలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. యెహోవాను, కాబట్టి నువ్వు నా కట్లు విడిపించావు కదా ప్రభా, నేను నీ కృతజ్ఞత స్తుతి. ఇది ఎక్కడ? ఆయన ప్రజలందరూ ఎదుట కదా. 18 వచనం, ఆయన ప్రజలందరూ ఎదుట, యెహోవా మందిరపు ఆవరణంలోను, యెరూషలేమా నీ మధ్యను, ఆయన ప్రజలందరి ముందు, యెరూషలేము అంటే దేవుని యొక్క మందిరంలో నేను స్తుతిస్తాను. ప్రభుని మనం కూడా స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. గత జీవితంలోనే హానికరుడిగా ఉన్నాను ప్రభా, దోషకుడిగా ఉన్నాను, హింసకుడిగా ఉన్నాను, అలాంటి నువ్వు నన్ను రక్షించావు కదా, కాబట్టి నేను నీకు కృతజ్ఞతుడినై ఉన్నాను. నన్ను మరలా నన్ను పరిచర్కి కూడా వాడుకుంటున్నావు కదా, కాబట్టి నీకు కృతజ్ఞతుడినై ఉన్నాను. నేను కూడా ప్రభుని ఆరాధించాల్సిన వారు. ప్రభా, నేను దైవకృతకు పాత్రలుగా ఉన్నాను కదా, శానాన్ని దయ్యం పట్టిన వ్యక్తి వలె నా జీవితం నాకే హానికరంగా ఉంది, ఇతరులకు కూడా హానికరంగా, ఎవరికి క్షేమము మేలు లేదు. కాబట్టి ఇలాంటి నువ్వు నన్ను రక్షించుకున్నావు, నన్ను విడిపించావు, నా కట్లు విడిపించావు. నేను వాడు శాన అనేటువంటి వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. వాడు యేసు పాదం లేదా స్వస్థ చిత్తుడే కాబట్టి కూర్చుని ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను స్వస్థ చిత్తుడిగా చేశాడు కదా, ఆ పాప మరణాన్ని నుండి, దైవగ్రత నుండి ప్రభు మనల్ని తప్పించినాడు కదా. మనం ప్రభుని స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. ప్రభుని మనం కూడా కొనియాడదాం. ఈ భక్తులు దావీదు కానీ ఈ పౌలు కానీ ప్రభుని స్తుతిస్తున్నారు కదా, మనం కూడా స్తుతిద్దాం. ఆయన అంటున్నాడు, నేను తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను. ప్రభు మనల్ని కూడా అట్లా కనికరించాడు. ప్రభు మీరు ఒకప్పుడు కనికరించబడలేదు, ఇప్పుడు మనం కూడా కనికరించబడ్డాం. ప్రభుని స్తుతిద్దాం. కాబట్టి ఈ మాటల చేత మనం ప్రభుని ఎంతైనా స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. ప్రభును అంతేకాదు, వాళ్ళే కాకుండా మనందరి జీవితాల్లో ప్రభు మనల్ని కూడా కనికరించినాడు. ఒకప్పుడు ప్రజలుగా లేవు, కాబట్టి ఇప్పుడు ప్రజగా చేసినాడు. మనం హానికరులుగా, హింసకులుగా ఉన్నాం, అయితే మనం దోషకులుగా ఉన్నాం. అయితే మన నాలుకను, మన హృదయాన్ని, మనల్ని అంతటినీ కడిగి తన అమూల్యమైన రక్తం చేత, మనల్ని క్రీస్తు రక్తం చేత మనల్ని విమోచించుకున్నాడు. తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా ప్రభుని సమాజంగా ఆయన ప్రజలందరి ఎదుట మనం ప్రభుని స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. ఆ వ్యక్తి అదే చేశాడు. కాబట్టి మనం కూడా ప్రభుని అటు రీతిగా ఆరాధిద్దాం. అయితే 2 హెచ్చరికలు ఇక్కడ చేరిన నూతనంగా రక్షించబడినటువంటి వారిలో చూడండి. లూకాసు వార్తలోనే 8వ అధ్యాయం 29వ వచనం అండి.
ఇక్కడ అతనిలో అంతవరకు అపవిత్ర ఆత్మ ఉంది కదా, అడవులోనికి తోరుకుని పోయింది. తను ఎంత పాడు చేసిందో గత జీవితంలో చూసాం కదా. ప్రభు ఆ అపవిత్ర ఆత్మను గద్దించాడు. ఈ గద్దించిన తర్వాత అపవిత్ర ఆత్మ పోయింది. అపవిత్ర ఆత్మ పోయిన ఆత్మ అక్కడితో ఊరుకోదు. తాను తనెంతో మరలా తిరిగి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ రక్షించబడిన మనం గుర్తుంచుకోవాల్సిన తలంపు ఏంటంటే, మనలో అపవిత్ర ఆత్మ పనిచేసి మునుపు శరీరము మనసు కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రతలో ఉంటూ దేవునికి విరోధంగా పనిచేస్తూ వచ్చాం. అడవులోని తరుముకుని పోతూ వచ్చింది. తను ఎక్కడికి నడిపిస్తూ ఆ రీతిగా నడిపిస్తూ వచ్చింది కదా. మనల్ని కూడా ఆ రీతిగానే నడిపించింది కదా. ప్రభు దాన్ని గద్దించినాడు. అయితే హెచ్చరిక ఏంటంటే, అది ఖాళీగా ఉంటే వాక్యం సెలవిస్తుంది, ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిని విడిచిపోయిన తర్వాత అది ఒకవేళ ఖాళీగా ఉంటే ఏం చేస్తుందో ఇక్కడే ఉంది. చదువుదాన్ని చూడండి. ఇదే లోకాసు వార్తలు అనుకుంటా కదా. అపవిత్రాత్మ 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. ఒక 5 నిమిషాల్లో ఇది ముగిస్తాను. లోకాసు వార్త 11వ అధ్యాయం 24, 25, 26 అందరూ చూడాలి. అమ్మా మీరు చూడాలమ్మా. సండే స్కూల్ పిల్లలు మీరే బాధ్యత. అలా వింటలేదు. నాకు శ్రావణ ఎక్కువ రిమార్కులు కనిపిస్తుంది. మీరు కూడా మంచిది కదమ్మా. పుస్తకాలు రాయటం కానీ ఇక్కడ రాసుకోవటాలు కానీ వినాలి. వాక్యం వినటం వల్ల వాక్యము విశ్వాసం కలుగుతుంది. ఏమా వింటే వాక్యం విశ్వాసం కలుగుతుంది. వినకపోతే అది నిష్ప్రయోజనం అయిపోద్ది. విత్తనాలు సందర్భం కథ చెప్పారా? విత్తనాల కథ చెప్పారా అక్కడ మీకు? విత్తనాలు కథ తిన్నారా? విత్తనాలు విత్తడానికి విత్తివాడు పోయిను కథ పాట ఉందా తెలుసా? నేర్పించారా? నేర్పించలేదా? విత్తనాలు విత్తడానికి వీళ్ళకి వాక్యమే చెప్పండి. బయట కథలు ఎన్ని చెప్పినా వేస్ట్. చింతలే నిన్ను కూడా కోపం అవుతుంది. మరి విత్తనాలు విత్తడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వాక్యానికి చోటు ఇవ్వకపోయేది కాబట్టి అది నిష్ప్రయోజనం అయిపోయిందంట. రోడ్డు పక్కన పడిపోయిందంట. ఏమా అట్లా. కాబట్టి పుస్తకాలు రాయటం కానీ ఇప్పుడు రాయటం కానీ చేయనివ్వద్దు. మీరు సండే స్కూల్ పిల్లల్ని ముందుగానే మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళ సండే స్కూల్లోనే మీకు పూర్తి అధికారం. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనన్నా తర్వాత మాతో చెప్పండి. అటు తల్లిదండ్రులు కూడా మీరు కూడా వాళ్ళని ఏం తిట్టినా, వాళ్ళు తిట్టారా వాళ్ళ టీచర్స్ మీద మీరు కోప్పడద్దు. కాబట్టి వాళ్ళకి ఏమి రాదు. 7 దినాల్లో మనం టీచర్స్ కొడుతుంటే మనం వద్దంటున్నాం కానీ వీళ్ళకి ఏమి రాదు. శుద్ధ మొద్దులు అయిపోతున్నారు కదా. మాస్టర్లు కొట్టడం మంచిది. కాబట్టి మీ అందరికీ అనుభవజ్ఞులు మేము చెప్పలేను. కానీ నేను ఇంగ్లీష్లో అప్పటి వరకు నేను మొద్దునే అంటే క్లాస్కి వెళ్ళేవాడిని, ట్యూషన్కి వెళ్ళేవాడిని. ట్యూషన్కి వెళ్ళేవాడిని 9th క్లాస్ అనేది. నాకేమి అంటే క్లాసులో ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఏదో మాస్టర్ చెప్తున్నాడు ఇంగ్లీష్ ఏదో చెప్తున్నాడు, ఏదో మాస్టర్ మనకేం అర్థమవుతుంది, ఆ ఇంగ్లీష్ ఏం అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు అనుకున్న రీతిగా మాస్టర్ సడన్గా నన్నే అడిగాడు క్వశ్చన్ అడిగితే బ్లాంక్ ముఖమే అర్థం కాలేదు. తెల్లబోయి చూశాను. ఆ రోజు నెత్తి మీద ఒక్కడికి ఇచ్చాను అనమాట. నేను జీవితంలో మర్చిపోను. ఆ తర్వాత అదే మాస్టర్ చేతిలో ఇంగ్లీష్లో అంటే గ్రామర్లో టాప్ అంటే నేనేనండి. నా సీనియర్లో తర్వాత 10th వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత అంటే కోచ్ మరలా కొంతమంది పాపం 10th పోయిన వాళ్ళు వస్తారు కదా. కోచింగ్కి అందరికీ ఒకటే క్లాసు అంటే ట్యూషన్లో. అదే ట్యూషన్లో అందరికీ ఒకటే క్లాస్ అనమాట. వాళ్ళు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే నన్ను అడగటం. క్లాసులో కూడా ఇంటర్మీడియట్లో కూడా ఇక్కడే చదువుకున్నాను నేను కూడా. ఉన్న మార్క్ ఏంటంటే సుందర్ సింగ్ రాస్తే ఏదైనా మా టీచర్ అనమాట. సుందర్ సింగ్ రాస్తే ఏదైనా ఓకే అంటదా మేడం అంటే తను రాసింది ఏదైనా అంటే రైట్ అని తనకు మార్కులు వేస్తుంది. తను రాసింది ఏదైనా రైట్ అని చూడదు అన్నట్టు అంటే అంత పడిపోయింది అనమాట. నేను చెప్పాల్సిన తలంపు ఏంటంటే దెబ్బ మంచిది, దెబ్బలు కొట్టకుండా. ఈ మధ్యన ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు తప్పది చాలా అంటే బెత్తం వాడని కుమారుడు అంకులాల ఫంక్షన్కి వెళ్ళినప్పుడే ఆయన అన్నాడు బెత్తం వాడద్దు, అది చాలా వాక్య విరుద్ధం. పిల్లల్ని బెత్తం వాడాలి. మా నాన్నగారు మమ్మల్ని కూడా కొట్టారు. కాబట్టి అందరూ కొట్టడం మంచిదండి. కాబట్టి నేటి సమాజం ఏమంటుందంటే పాలిష్డ్గా మాట్లాడుతున్నారు కానీ బెత్తం వాడొద్దు అంటున్నారు కానీ వాక్య విరుద్ధం అది. బెత్తం వాడని కుమారుడు విరోధి. చూడండి ఒకసారి సందర్భం వచ్చింది మాట్లాడదాం. బెత్తం వాడొద్దు మీరు 23వ అధ్యాయము సామెతలు 23:13 వచనం చదవండి.
కాబట్టి బెత్తంతో వాడిని కొట్టాలి. కాబట్టి వాని ఆత్మ నువ్వు పాతాళం పోకుండా నువ్వు తప్పిస్తావు. కాబట్టి నీ బాలులను శిక్షించటం మానవద్దు. బెత్తం అనే పదాన్ని పర్టికులర్గా వాడాడనే మాట జ్ఞాపకం చేసుకుని, కాబట్టి వేరే పాలిష్డ్ లాంగ్వేజ్ వాడలేదు. బెత్తం అంటే కర్రే కదా, కర్రో లేకపోతే ఏదో, కాబట్టి అది అవసరం. కాబట్టి నాకు చాలా పండి. ఇంకొకసారి ఇక్కడ స్లిప్లు పెట్టినప్పుడు కూడా మాస్టరు, అంటే నేను చెప్పినట్టు నేను చాలాసార్లు 9th క్లాస్లోనే, అంటే మా క్లాసులో మా బెంచ్లో అందరికి మార్కులు వచ్చేసి ఒకడు స్లిప్లు అలవాటు చేశాడు. అప్పటి వరకు లేవు, కానీ ఇక మార్కుల్లో కూడా పోటీ, ఇంకా ఎక్కువ రావాలంటే స్లిప్పులు పెట్టాలి. ఇంకా అందుకు ప్రత్యామ్నాయం లేదు. అంటే ఇంకా నెగ్గలేనోడు ఏం చేస్తాడు, అదే కదండి. కాబట్టి ఏం చేశాడు, స్లిప్పులు పెట్టడం మొదలెట్టాడు. ఆవిడ నేను ఒకసారి స్లిప్ పెట్టని చెప్పాను కదా, దొరికిపోయాను. మంచి గట్టి వంగోబెట్టి గట్టి కొట్టాడు. ఇంకా అది నేను మర్చిపోయాను, అప్పటి నుంచి మానేశాను. ఇంకో సందర్భం కూడా ఉంది, 10th క్లాస్ 7th క్లాస్లో అనుకుంటా, పాలకుల్లో. అక్కడ కూడా మాస్టర్ ముఖం మీద కాండ్ర కొంచెం ఉమ్మేశాడు అనమాట. అది మంచిదమ్మా, మంచిది. కాబట్టి ఏదైనా, కాబట్టి పెద్దలు, తల్లిదండ్రులు, సేవకులు గద్దించడం మంచిదే. పాలిష్గా చెప్పినంత మాత్రాన్ని మీకు ఆత్మీయత రాదు, వాక్యం రాదు, చదువు రాదు, ఏది కూడా మంచిది కాదు. దెబ్బ పడాలి. కాబట్టి ఒక సందర్భంలో ఆయన అంటున్నాడు, కాబట్టి ఆయన జ్ఞానంగా మాట్లాడుతున్నాడు, అది వాక్య విరుద్ధం. ఆయన ఏమన్నాడంటే, కాబట్టి మీరు పాలిష్ అంటే వాళ్ళని, అంటే తన మాస్టరు అంకులు విన్నారు అయ్యి, తను ఏమంటున్నాడంటే మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, ఏదో సందర్భం ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, నాకు అంత గుర్తులేదు, కానీ మేము వెళ్ళాం అప్పుడు. కాబట్టి తను అది జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు, వాక్యం అట్లా చెప్పలేదు. ఇంకొక చోటు కూడా ఉంది, బెత్తం వాడని వాడు తన కుమారుడు తానే విరోధం అన్నాడు. అది ఎక్కడ గుర్తుందా? చదవండి ఆ మాట. 13 అక్క, చదవండి. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి. బెత్తం వాడలేదు ఇది నాన్న, కాబట్టి వాడు తప్పిపోయాడు. ఇంతకుముందు ఒక దొంగ కథలో ఒక చిన్నప్పుడు అలమ్మ కొట్టలేదంటే పెద్దోడు అయిపోయాడు, అతను పెద్ద దొంగోడు అయిపోయాడు. ఇప్పుడు మరణశిక్ష పడినప్పుడు అతను ఏమన్నాడంటే, కాబట్టి నీ కోరిక ఏమైనా ఉందా, మరణశిక్ష దాకా వెళ్ళిపోయాడు. నీ కోరిక ఏదైనా ఉందంటే అతను ఏమన్నాడంటే, నా తల్లితో నేను మాట్లాడాలి అని అంటే దగ్గరికి వచ్చిన తర్వాత అతను చెవి గట్టిగా కరుగుతాడట. కరిగితే ఏంటి విషయం ఏంటంటే, నన్ను చిన్నప్పుడు 10 రూపాయో స్కూల్లోంచి తెచ్చినప్పుడు, పెన్సిల్ తెచ్చినప్పుడు అప్పుడే నువ్వు నన్ను కొట్టుడు అంటే అది మానేసేదును కదా, ఎంత దొంగని అయిపోతుంది కాదు కదా. కాబట్టి అతను పాడైపోవటానికి కూడా కారణం అదే కదా. ఇంకొక మాట, అదే తప్పు అనుకుంటే హెబ్రీలు రాసిన పత్రికలో కూడా ఉంది కదా, 11వ అధ్యాయం అనుకుంటా, చూడండి 12వ అధ్యాయం 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించుకుము, ఆయనని గద్దించినప్పుడు విసుకకుము. తాను ప్రేమించు ప్రతి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. తర్వాత దేవుడు శిక్షిస్తాడండి, ప్రేమించేవాడిని శిక్షిస్తాడు. కాబట్టి చూడండి 7-8 వచనాల్లో, శిక్షాఫలం పొందుటకు మీరు సహించున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? కాబట్టి తండ్రి శిక్షించిన కుమారులు ఉంటారా అంటున్నాడు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. కాబట్టి మనం ఒకవేళ పొందకపోతే దుర్బీజులు అయిపోతాం. కాబట్టి శిక్ష అవసరం అది. కాబట్టి ప్రభు కూడా అంటున్నాడు, ప్రభు మనల్ని ప్రేమించి శిక్షిస్తున్నాడంట. ఆత్మ సంబంధంగా అనేక రీతిలుగా శిక్ష మనకు ఎలా చేస్తున్నాడు. కాబట్టి శిక్ష కూడా తల్లిదండ్రులుగా పిల్లలకు ఇవ్వనివ్వాలి. అయితే శృతి మించి కొంత కక్షపూరితంగా చేస్తే దాన్ని మనం ఖండించాలి తప్ప పిల్లలకు శిక్ష అవసరమే. కాబట్టి నేను చదువుకున్నప్పుడు అయితే 5వ క్లాసులో ఒక మేడం ఎంత కర్ర ఉంటుంది. కాబట్టి మంచి ఆ సమయంలో, అంటే మీ పాత వాళ్ళు అందరూ దెబ్బలు తిన్న వాళ్ళే అనుకోండి, అవే కాబట్టి మంచి శిక్షలు కదా. ఆవిడ కొడితే మనిషి ఎంత కూర్చునే ఉంటుంది, ఇంత పొడిగాటి కర్ర ఉంటుంది, కాబట్టి ఒక్క గట్టికి కొడుతుంది. కాబట్టి 3వ క్లాస్లో ఇంకో టీచర్, అది ఎలా అంటే హిందీ టీచర్ అనమాట, ఆమె ఇలా పెట్టి ఇట్లా కొట్టిదండి. కాబట్టి అవసరం అది శిక్ష. అంటే రేపుదేమో మనం భయపడతాం, శిక్ష లేకపోతే అందరూ సమానమైనట్టుగా. కాబట్టి రాదు కదా. కాబట్టి శిక్ష నేర్పించాలి తల్లిదండ్రులు. మీరు కూడా మన యొక్క పిల్లలను దైవ బేజులో ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే, తల్లిదండ్రులకు కోపం రేపక అన్నాడు. అంటే ఎఫెసీ 2వ అధ్యాయంలో ఉంది కదా, మీ తల్లిదండ్రులకు కోపం రేపకూడదు. అంటే
కొన్ని మనం తల్లిదండ్రులుగా సేదత్వంగా చేస్తాం, వాటి వల్ల పిల్లలకు కోపం వస్తుంది. అయితే అట్లా కాదు, కానీ అయితే ప్రభు శిక్షలో దయలో వాళ్ళని పెంచాలి. కాబట్టి సేదస్తంగా వారిని రుద్దుతూ కోస్తా మనం అతిగా చేస్తాం కదా, అది అంటే కొంత కోపం వచ్చేటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాం తల్లిదండ్రులుగా, అది తప్ప శిక్ష చేయటం అవసరమే. అట్ట రేపక అన్నాడు అని మొత్తం శిక్షదంతా తప్పే అంటే అది సరైనటువంటిది కాదు, వాక్య విరుద్ధం అది. కాబట్టి ఇక్కడ సరే చెప్పదలసిన తలంపు ఏంటంటే, మన యొక్క పిల్లలను దేవుని యొక్క బోధలో శిక్షలో ఒకటి బెత్తం అవసరం, కాకపోతే వాళ్ళు దేవుని తప్పిపోతారు. కాబట్టి దైవత్వంగా దేవుని యొక్క సేవకులంగా దేవుని యొక్క బిడ్డలంగా కూడా పరిచర్య విషయంలో కూడా మనం కూడా కొంత క్రమశిక్షణ అవసరం. పరిచర్యలో కానీ ఒకటి అన్ని విషయాల్లో కూడా కొంత క్రమశిక్షణ మనం కూడా అవసరం. కొన్ని సందర్భాల్లో ఖండితంగా వాక్యంలో తిమోతితో మాట్లాడుతూ గద్దించడానికి ఖండించడానికి దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి అని అన్నాడు కదా. ఇక్కడ దేవుని యొక్క పరిచర్యలో ఉండటం అది మనకు కూడా ఎంతో అవసరం. సరే, ఇక్కడ చెప్పదలసిన తలంపు ఏంటంటే, అపవిత్రాత్మ మనిషిని వదిలిపోయిన తర్వాత అది ఖాళీగా ఉండటం చూచి, కాబట్టి అది ఏం చేసిందంట, కాబట్టి అది ఖాళీగా ఉండటం చూసి ఏం చేసింది, అక్కడ అంతకుముందు శానటువంటి దయ్యం పట్టిన వ్యక్తులు ఏముంది, అపవిత్ర ఆత్మ ఉంది. మన జీవితాల్లో కూడా వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి సాతానుకున్నటువంటి పేరు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి. అంటే భౌతిక సంబంధంగా రాడు, కానీ హృదయం ఖాళీగా ఉంటే సాతాను వస్తాడు. ఇంతకుముందు ఈ సాతానికి నిలయంగా ఉంది. ఇప్పుడు ప్రభు మన హృదయంలోకి వచ్చాడు, సాతాను బయటికి వెళ్ళిపోయినాడు. ప్రభు రక్తంతో కడగబడ్డం మన హృదయంలోకి వచ్చాడు కదా. అయితే ప్రభువు లేడు. కొన్ని సందర్భాల్లో ప్రభు మన యొక్క జీవితాల్లో కొంత కష్టం విషయంలో, కొంత శ్రమ విషయంలో, కాబట్టి కొంత శ్రమ కష్టము వచ్చినప్పుడు అది ఖాళీ అయిపోతుంది. అంటే ప్రభువుకి దూరం అయిపోతున్నాం. అక్కడ ప్రభువు లేడు, అక్కడ సాతాను లేడు అన్నట్లుగా ఉంటే, కాబట్టి ఎప్పుడైతే ప్రభు లేడో సాతాను తప్పక వస్తుంది. కాబట్టి అక్కడ ఖాళీగా ఉండటం చూసి సాతాను మరి 7 దురాత్మలు, చెడ్డ ఆత్మలు తీసుకొచ్చిందంట. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అని అంటే, రక్షించబడినటువంటి మనం కూడా దేవుడు మన యొక్క జీవితాల్లో కొన్ని శ్రమలను అనుమతిస్తాడు, కొన్ని శోధనలు, లేకపోతే కొన్ని సందర్భాలు నిస్తేజంగా అనిపించినా అక్కడ ఆగిపోవటం అంత మంచిది కాదు. ఇక్కడ యోహాను సువార్తలో మనం చూస్తాం, మరియా ప్రభు అక్కడ ఆ కుటుంబంలో ప్రభువుని ఎంతో ప్రేమించినటువంటి ఆ కుటుంబం అది. యవనస్తులంగా మనం కూడా జ్ఞాపకం చేసుకుందామమ్మా. కాబట్టి అక్కడ ప్రభుని ఎంతో ప్రేమించినటువంటి, అంటే ఇప్పుడే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడే లేత హృదయంగా వింటారు, మరలా తర్వాత వినరు, కాబట్టి అన్న ఉద్దేశంతో కాబట్టి ఈ సందర్భంగా కొంత జ్ఞాపకం చేస్తున్నాను. కొంత ఆలస్యమైన కాబట్టి మిగిలిన వాళ్ళు కొంత భరించాలని కోరుతున్నాడు. అయితే ఇక్కడ తెలియజేసే సందర్భం ఏంటంటే, అపవిత్ర మార్తా మరియలు ప్రభుని ఎంతో ప్రేమించారు కదా. వారికి తమ్ముడు లాజరు చనిపోయాడు. ప్రభుకు వార్త కూడా చెప్పారు. చెప్పిన తర్వాత అయినా ప్రభు ఆలస్యంగా 4 దినాలు లేటుగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి అని అంటే, అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అని అంటే, ప్రభు ఆలస్యంగా వస్తున్నాడు. అయితే ఆలస్యమైన వస్తున్నాడు అన్న విషయం మార్తా మరియలకి ఇద్దరికి తెలిసింది. మార్త ఏం చేసిందంటే, అవునా ప్రభు వస్తున్నాడా, తన హృదయంలో ఎంతమంది ప్రజలు వచ్చి ఆదరిస్తున్నా తన దృష్టి అంతా ప్రభు మీదే ఉంది. మా ప్రభువుని ఎంత ప్రేమించాం కదా, మా ప్రభు మాకు రాలేదే, ఆ బాధ ఉంది. కానీ వెంటనే ప్రభు వస్తున్నాడా, ఆ ఇంటికి దర్శించడానికి వస్తున్నాడా, వెంటనే పరిగెత్తుకుని మార్గంలోనే దర్శించడానికి వెళ్ళింది. ఈ మరియా అక్కడ ఆగిపోయిందనే మాట రాయబడింది, అక్కడే ఉండిపోయింది. బహుశా మరియా హృదయంలో ఏముందంటే, ఎంత మేము ప్రేమించాం కదా, ఇంత ప్రభు మేము ఇంత ఘనపరిచాం కదా, మా యొక్క కష్టంలో ఆయన పాలు పొందలేకపోయాడే. ఆ రీతిగా మనం ఉండటం అంత మంచిది కాదు. ఖాళీ హృదయాన్ని పెట్టుకోవటం. అయినప్పటికీ కూడా మరియ వచ్చి ప్రోత్సహించింది. వెంటనే మరి కూడా వెళ్ళి ప్రభుని దర్శించింది. ఇంటి దాకా రానలేదు. ఇక్కడ ఏం చెప్పాలని కోరుతున్నానంటే, మరియ వల్ల అనేక మంది ఆత్మీయంగా ఆగిపోతున్నాం. ప్రభు మన యొక్క జీవితంలో కొంత కష్టం అనుమతించాడనో, మనం అనుకున్నది జరగలేదనో, కాబట్టి మనకు ఉద్యోగం రాలేదనో అనేక సందర్భాల్లో నిస్తేజలం అయిపోతున్నాం. అది ఖాళీగా ఉంటే సాతాను చేసేటువంటి తలంపు ఏంటంటే, మరి 7 చెడ్డ ఆత్మలు. సో ఆ రీతిగా ఉండటానికి వీలేదు. కొంత ఆగింది, కానీ మరి మార్త వచ్చి చెప్పింది, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడని చెప్తే వెంటనే ప్రోత్సహించబడాలి. కాబట్టి ఇక్కడ కూడా చెప్పదలిచిన తలంపు ఏంటంటే, ఒకవేళ కొంత సందర్భాల్లో కొంత స్తబ్దత కనిపించినా, కొంత కష్టాన్ని బట్టి కొంత ఆగిపోయినట్టుగా అనిపించినా, కాబట్టి ఇప్పుడు మార్త వచ్చి ప్రోత్సహించబడాలి కదా.
కాకపోతే సాతాను ఇంకా 7 చెడ్డ ఆత్మలు. కాబట్టి నన్ను రక్షించాలని అది ఇంకా చాలా కష్టం అంట. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చూడండి. కాబట్టి నూతనంగా రక్షించబడ్డాం. మన దృష్టి అంత మాటు కాబట్టి మన యొక్క దృష్టి ఎల్లప్పుడూ ప్రభు మీద ఉందాం. ప్రభువుకు సమీపంగా ఉండాలి. ప్రభు మన జీవితాల్లో కష్టం అనుమతించిన, శ్రమతో అనుమతించిన, లేకపోతే మనం అనుకునే జరగకపోయినా, చదువులో కొంత వెనకబడినట్టుగా కనిపించినా, కాబట్టి ప్రభు విషయంలో ఆగిపోవటం మంచిది కాదు. మనకే కాదు, మీకు ముందున్న ప్రవక్తలు కూడా ఇట్లానే జరిగినాయని యాకోబు పత్రికలో. మీరే కాదు శ్రమ కూడా లేదు, మీకు ముందున్నటువంటి ప్రవక్తలే వెళ్ళారు. దావీదు వెళ్ళాడు, అంత ఆత్మీయుడే దావీదే శ్రమలు గుండా వెళ్ళాడు. కాబట్టి ఇంకా అనేక మంది భక్తుల జీవితంలో అబ్రహాము ఎంత ఆత్మీయుడు, విశ్వాసులకి తండ్రి కదా, అంతలాంటి వ్యక్తులు కూడా శ్రమలు గుండా వెళ్ళారు, అనేకమైన నిరీక్షలు గుండా వెళ్ళారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ప్రోత్సహించబడాలే తప్ప ఎక్కడ ఆత్మీయంగా నిస్తేజం అయిపోవటానికి, ఆగిపోవటానికి వీలు లేదు. ఒకవేళ ఆగిపోతే, ఒకవేళ ఎవరైనా వాక్యం ద్వారా దేవుని అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం ఏదైనా ప్రోత్సహిస్తున్నప్పుడు వెంటనే కాబట్టి పురుకొల్పబడటం మంచిది. మరియ ఆగిపోయింది, కానీ మార్త వచ్చి చెప్పింది కదా, చెప్తే వెంటనే అయినా నేను అట్లానే ఉంటానంటే నీవే నష్టపోతావు. కాబట్టి నేను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. ప్రభు ప్రోత్సహిస్తున్నప్పుడు, ప్రభు నేను రేపుతున్నప్పుడు వెంటనే ప్రోత్సహించబడటం మంచిది కాదని ఆ రీతిగా ఖాళీ హృదయం అయితే సాతాను 7 దురాత్మలు తీసుకొస్తుంది. చూడండి, అటు వారిని రక్షించడం కూడా అసాధ్యమంట. హెబ్రీ 6వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుదాం. 4 నుండి 6 వచనాలు కలిసి ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందుట అట్టి వారిని నూతనపరచుట అసాధ్యము. కాబట్టి మనం ఒకసారి వెలిగించబడ్డాం, పరలోక సంబంధం వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమైన తర్వాత ఒకవేళ తప్పిపోతే ప్రభుని బాహాటంగా సిలువేస్తున్నాం. ఒకవేళ తప్పిపోయి రక్షించబడ్డాం, ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని రక్షించుకున్నాడు. అనేక రాళ్ళు పడి ఆ దినాన్ని చనిపోవాలి. అయితే కాబట్టి ఆమెతో ఏమన్నాడో తెలుసా? కాబట్టి అమ్మ నేను కూడా నీకు క్షమిస్తాను, అయితే ఇకను పాపం చేయకు. ఇంకొక వ్యక్తితో కూడా ప్రభు అంటాడు, పుట్టుగుడ్డి వ్యక్తితో, అయ్యా మరి ఎక్కువ కీడునికి తగులుకున్నట్లుగా ఒక మంచి పదం వాడాడు కదా, ఏంటో మాదం, మరి ఎక్కువ కీడు కలుక్కున్నట్లు ఇకను పాపం చేయక ఆమెతో కూడా. కాబట్టి మరి ఎక్కువ కీడు రాకుండా కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ప్రభు మనల్ని వెలిగించినాడు. కాబట్టి ప్రభువుకి దూరంగా తొలిగిపోతే దేవుణ్ణి సిలువేస్తున్నాం, బాహాటంగా సిలువేస్తున్నాం అంటే ప్రభు దుఃఖిస్తాడు. అదే సందర్భంలో ప్రభు నేను ప్రోత్సాహపరుస్తున్నప్పుడు కాబట్టి ప్రోత్సహించబడు. మార్త వచ్చి చెప్పింది కాబట్టి లేస్తే మంచిది కాదు. కాబట్టి నేను ఎట్లానే ఉంటానంటే నష్టపోతాం, ఆత్మీయంగా చల్లారిపోతాం. కాబట్టి మరలా కాబట్టి నూతనపరచుట అసాధ్యం. కాబట్టి ప్రభు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నప్పుడు ఏదైనా శ్రమ వస్తాయి. కాబట్టి కీర్తనలో 73వ అధ్యాయంలో తన బాధ అంతా ఏంటంటే నాకంటే ఆ శరీరంగా భక్తిహీనులే బాగున్నారు కదా, ఇప్పుడు నేను ఎందుకింత, కాబట్టి ఎందుకు ఇలా అన్నప్పుడు తను ఏమన్నాడంటే ఇంకేం చేయగలిగింది, ఏం చేస్తాడు, కాబట్టి నాకంటే వాళ్ళే బాగున్నారు, అలా అని ఆగిపోదామా? ఇప్పుడు తను చేసింది ఏంటంటే దేవుని మందిలోకి వెళ్దాందా. కాబట్టి తన మనసును తనే దృఢపరుచుకున్నాడు. దేవుని మందిరంలోకి వెళ్దాం, ఏం చెప్తాడో ప్రభు. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ప్రభు ఏం మాటలు ఇస్తాడో దేవుని మందిరంలోకి వెళ్ళాడంట. అప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కాలు జారు చోటునే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నా ఆత్మీయ జీవితం ఏంటనేది తను ప్రోత్సహించుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నూతనంగా రక్షించబడిన వారు కానీ మనందరం కూడా శ్రమను బట్టి ఆగిపోవటం, నిస్తేజలం అయిపోవటం కంటే మరి మార్త వచ్చి ప్రోత్సహించబడినప్పుడు తిరిగి పురుకొల్పబడటం మంచిది. కాబట్టి ఈ యొక్క వ్యక్తి కూడా 73 కీర్తనలు 73వ అధ్యాయంలో కూడా ఆ భక్తుడు ఆసాపు దావీదు ఆ మాటలు రాస్తాడు కదా.
కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు భక్తిహీనుల పరిస్థితి బాగుంది కదా, ఇంకెందుకెంత యథార్థంగా ఉంటే ఏం వచ్చింది లాభం. కానీ అలా ఆగిపోలేదు. కానీ సరే ఏం జరుగుతుందో దేవుని మందిరంలోకి వెళ్ళి చూద్దాం, దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి రండి. శ్రమ వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో దేవుని యొక్క మందిరాన్ని ప్రభుని హత్తుకొని ఉంటే ప్రభు ఏదో సందర్భంలో మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. ఆ యొక్క విషయం ఏంటో ప్రభు తెలియపరుస్తాడు. కాదని నిస్తేజలం అయిపోతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాదని ఆగిపోతే నష్టపోతాం. కాబట్టి ఆ రీతిగా కాకుండానట్లు ప్రభు మనలందరినీ ప్రోత్సాహపరచును గాక. ఇందాక ఆరాధనల కొరకై ప్రభు మనల్ని కూడా శాన్ అనే దయ్యం పట్టిన వ్యక్తులే మనల్ని కూడా ప్రభు స్వస్థ చిత్తులుగా ప్రభు సన్నిధిలో కూర్చొనిబెట్టాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ప్రభుని కనపడతాం. ప్రభు ఈ మాటలు మనకి వినికిడిలో దీవించును గాక. 1:30 వరకు నేను ఆరాధనకు తీసుకుంటాను, ఒక అరగంట. కాబట్టి ఆరాధించండి. ముందుగా ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో మీరు క్లుప్తంగా, ఒకరు బ్రదరు ఒక సిస్టర్స్ ఇద్దరు లేరు కదా, కాబట్టి బ్రదర్సే కాబట్టి త్వరగా ఆరాధించండి. అర్థమవుతుంది కదా. మైక్ తీసుకుని త్వరగా, ఒక వైర్లెస్ కానీ మామూలు మైక్ కానీ. ఎవరైతే బాప్తీసంలో పాలు పొందారో సండే స్కూల్ టీచర్ వెళ్ళిపోతారు. ఒకసారి సండే స్కూల్ టీచర్ ఆరాధించిన తర్వాత మీరు ఆరాధిద్దరు. ప్రేమగల తండ్రి, ప్రియమైన ప్రభా, ఈ మాటలు నీ ప్రజలందరి వినికిడిలో వీటిని ఆశీర్వదించమని మా హృదయాలు మీరే ప్రేరేపింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధించండి. మైక్ లేదామా? ఇవి త్వరగా ఏదో మైక్ తీసుకోవచ్చు కదరా, ఏదో ఒక మైక్. యేసయ్య, గడిచిన గత జీవితంలో కూడా పాపంతో అపరాధంతో చచ్చినదాన్ని నన్ను ఎవరైతే కూడా క్షమించలేదు ప్రభా, నన్ను ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోలేదు తండ్రి. అయితే నీవైతే ప్రభా శరణాన్ని బట్టి నన్ను యేసయ్య నన్ను కూడా నీకు జ్ఞాపకం చేసుకుని పాపంతో చచ్చిన నన్ను అయితే ప్రభా నీ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధంగా దైవగ్రతకు పాత్రలుగా ఉండిన నన్ను ప్రభా నీ అమూల్యమైన రక్తం చేత, నిష్కలంకమైన రక్తం చేత నా పాపములు కడిగి ప్రభా పవిత్రమైన నన్ను యేసయ్య పవిత్రాలుగా చేసుకుని ప్రభా నేను కూడా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. యేసయ్య
యేసయ్య నా పాపం ద్వారా నేను చేసిన మీకు ప్రతి ఒక్క గాయం రేపి ప్రభా నేను ఎంతో బాధపరుచు వచ్చాను ప్రభా, నన్ను శ్రమించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య ప్రభా నన్ను క్షమించి నా పాపములు కూడా క్షమించి నన్ను పవిత్రురాలుగా చేసినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన నా తండ్రికి ఏమీ చెల్లించుకోలేక వద్దు నా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభా ప్రభా పంలో బంధించుతూ సత్యస్థితిలో మందిలో కూర్చుమని నీకు అన్న ప్రభా ఇప్పుడు శరీరం రాజ్యంలో ప్రభా కృప శరీరం లెక్క కోరిక లెక్క నిర్మిస్తూ మనం ప్రభా పాపలు క్షమించి రక్తంలో కడిగి పరిస్థితి ఇచ్చిన కొంద ప్రభా ప్రభా పాపం ఊపిలో నా బండ మీద నేను అడుగులు స్థిరపరిచి నీకు కొంద ప్రభా నేను ఆరాధించి ప్రభా స్తుతించి ఆరాధించిన తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వంద స్తుతులు స్తోత్రములు. దేవ మునుపు దొరుకుతున్నాయినా ఏస పనికిరాని వాడినైనా నన్ను ఏసనంటే రక్షించే విధానాన్ని బట్టి వంద స్తుతులు స్తోత్రములు. దేవ నా శరీరం యొక్క మనసు యొక్క కోరిక ఇచ్చలను ఏసని నెరవేర్చుకుంటున్నాను. నన్ను ఏవా నేను దౌర్భాగ్యునైన నన్ను ఏసని కృపచేత నన్ను రక్షించిన విధానాన్ని బట్టి కొంద స్తుతులు స్తోత్రములు. నా వ్యర్థ ప్రవర్తన ద్వారా ఏస నడుచుకున్న నన్ను దేవాని కృపను బట్టి నన్ను రక్షించిన విధానాన్ని బట్టి కొంద స్తుతులు స్తోత్రములు. దేవ అవివేకునైన నన్ను ఏస మూర్పు దూరస్తుని ఏస అవివేక హృదయం కలిగిన నన్ను రక్షించిన విధానాన్ని బట్టి కొంద స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవ ఎంతోమందికి లేని ఆధిక్యతను దయచేసిన విధానాన్ని బట్టి కొంద స్తుతులు స్తోత్రములు. ఆ సేనాపట్టిన దయ్యాన్ని వ్యక్తిని ఎట్టి రీతిగా అయితే నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వంద స్తుతులు స్తోత్రములు. దేవ ఎంతోమందికి లేని ఆధిక్యత దయచేసి నాకు రక్షణ దయచేసిన విధానాన్ని బట్టి కొంద స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ నామములో సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి రక్షించినామని బోల్డ్గా చెప్పండి. ఏమైనా అనుభవం ఉందా? ఎందుకు సిగ్గుపడుతున్నారు? ప్రభావం క్షమించాం అని గర్భంతో కడిగాం కాబట్టి నేను ఎలాంటి శానాన్ని దయ్యం పట్టిన వ్యక్తి వలె ఉన్న నన్ను నువ్వు రక్షించావు కాబట్టి స్వస్థ చిత్తుడిగా చేసావు వందనాలని బోల్డ్గా చెప్పండి. ఇంకా ఏమైనా అనుమానం ఉందా? కాబట్టి ప్రభుకి అంతా క్షమించేశాడు కాబట్టి దాన్ని నమ్మండి, ధైర్యంగా బోల్డ్గా ప్రభుని ఆరాధించండి. ప్రభు సంతోషిస్తాడు. మనుషులు సిగ్గుపడదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళెవరూ మీకు బహుమానాలు ఎవరు, వీళ్ళెవరూ మిమ్మల్ని మీకంటే అధికులని కాదు, అందరం ప్రభులో సమానమే. కాబట్టి బోల్డ్గా ఆరాధించండి. తండ్రి నీకు వందనాలు చేసా ఏసై మధ్యాహ్నం ప్రేమ తండ్రి మధ్యాహ్నం సమయంలో నాకు ఇచ్చిన గొప్ప వేసా ఆరాధన చేసుకునే నీకు వందనాలు చేసా. వేసా గత జీవితంలో నన్ను పాపం చేసిన వాడిని వేసా, దుర్మార్గం పనులు చేసిన వాడిని వేసా, నన్ను తిరిగి జన్మించి వేసా హృదయంలో సంతోషం తెచ్చేసే వేసా నీకు వందనాలు చేసా. వేసా గత జీవితంలో పాపం చేసే వేసా వేసా సేన బట్టి దెయ్యం ఎలా ఉన్నాడు అలాగ నన్ను జ్ఞాపకం చేసుకున్నాను నీకు వందనాలు చేసా. వేసా ఈ కృప ద్వారా నీ కృప ద్వారా నేను రక్షణ పడ్డాను వేసా నీకు వందనాలు చేసా. వేసా ఎంతో గొప్ప రక్షణ ఇచ్చాను నీకు వందనాలు చేసా. వేసా ఏమి నీకు చెల్లించలేక కొద్ది స్తుతిని నీకు చెల్లించున్నాను తండ్రి. ఆమేన్. చేయండి బ్రదరు. మాటలను మింగేయొద్దండి, ధైర్యంగా చెప్పండి. సైతాన్ని సిగ్గుపడతాడు, ప్రభువు సంతోషిస్తాడు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఘనమైన నామానికి వందనాలు తండ్రి. నాయన నా పాపలను క్షమించి నన్ను రక్షించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను. ఈ సంఘం నేను ఒంటరిగా ఉండిన నన్ను ఈ సంఘంలో ఒకనిగా చేర్చినందుకు నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించున్నాను తండ్రి. ప్రభా నా పాపాలని క్షమించినందుకు నన్ను రక్షించినందుకు నీకు ఎంతగానో ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ప్రభా అలాగే నాయన ప్రభా నేను చేసి పాపాలకు నన్ను క్షమించి నా రక్షణకి సమర్పించినందుకు నీకు ఎంతగానో ఘనమైన వందనాలు తండ్రి. ఏమీ అర్పించుకోకుండా ఈ కొద్ది స్తుతి ఆరాధనను అర్పించినందుకు ఆమేన్.
ప్రేమగల తండ్రి నాయన నీకు వందనాలు ప్రభా. యేసయ్య నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన నాకు రక్షణ ఇచ్చినందుకు నీకు వందనములు, స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా నన్ను కొన్ని సైతాన్ని శోధనలు సహాయం చేయ ప్రభా. నీ అడుగుజాడలో నడిపించుకో తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయన నా అమ్మాని పరిస్థితి తండ్రి నాయన నా శోధనలు లేకుండా సహాయం చేయమని నీ బంగారు పదాలు ముద్దు పెట్టి అడుగుతూ శృతించి ఆదరాన్ని జరిపించుకున్నావు తండ్రి. ఆమేన్. నీ కృపాక్షంగా నాతో ఉంచి దేవా, ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అంతేకాక నా జీవితంలో నేను కూడా పాపం చేత ప్రాధం చేత సచ్చిన దాన్నై నాయన అపవాది సంఖ్యలో బంధింపబడి దేవా నేను కూడా ఉన్నప్పుడు దేవా బంధించబడి దేవా నేను ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా బంధకం నుంచి నన్ను విడిపించి, శత్రువు చేతి నుంచి నన్ను విడిపించి నైనా నన్ను రక్షించడానికై నా రూపిగా దైవ కుమారుడైన నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో నీ రక్తాన్ని కార్చి ప్రాణము నా కొరకై పెట్టి నన్ను రక్షించిన ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని అయ్యా ఎందుకు పనికిరాని నా కొరకై సిందిస్తూ వచ్చినావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నన్ను రక్షించినావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నీ కృప చేత నేను రక్షించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ రక్షించిన నాటి నుంచి నాటి వరకు దేవా నన్ను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ నా జీవితంలో ఇంతవరకు తోడైనందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను రక్షించిన నా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సర్వలోకంలో పరిశుద్ధులన్నీ ప్రజలందరూ స్తుతించి ఆరాధిస్తుండగా నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామమున ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దినములో మీ యొక్క సన్నిధిలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేస్తున్నాను ప్రభా. మరి ఆ యొక్క శానటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తి ప్రభా మరి తండ్రి యొక్క సమాధుల్లో ఉంటూ ప్రభా మరి తండ్రి భయంకరమైన మరి తండ్రి ప్రభా జీవితాన్ని జీవిస్తూ మరి తండ్రి ప్రభా మరి వస్త్రాలు లేనిగాను ప్రభా మరి తండ్రి తాను గాయపరుచుకుంటూ ప్రభా మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభా మరి తండ్రి మీరు ఆ వ్యక్తి పట్ల జాలి చూపించి కనికరం చూపించి ప్రభా మరి ఆ యొక్క అపవిత్రాత్మను గద్దించినావు, అతన్ని స్వస్థపరిచినావు ప్రభా తండ్రి. మరి గత నా జీవితంలో కూడా నేను కూడా తండ్రి ప్రభా మరి తండ్రి నేను కూడా ఈ యొక్క లోకంలో వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభా మరి తండ్రి ప్రభా మీకు ఆయాసకరంగాను ప్రభా మరి తండ్రి ప్రభా మరి ఇతరులకు హానికరంగాను మరి తండ్రి ప్రభా మరి నేను మరి జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభా నా పాపలను బట్టి శాపను బట్టి ప్రభా తండ్రి నేను నశించిపోతున్నాను తండ్రి ప్రభా. మరి ఆ యొక్క మరి మునుపు ప్రపంచ ధర్మం చొప్పున
నడుచుకుంటూ శరీరాశలను అనుసరించి ప్రవర్తించు కడంవారి వలె దైవగ్రత పాత్రుని నన్ను కూడా మీరు ప్రేమించినారు. ప్రభా మరి నన్ను రక్షించుట కొరకై ప్రభా పరమ నుండి మరి లోకమునకు వచ్చి ప్రభా నా పాపముల కొరకే ఈ యొక్క సిలువలో తండ్రి ప్రభా మీ యొక్క అమూల్యమైన రక్తమునంతటిని మరి తండ్రి ప్రభా మరి కార్చి మరి యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా నన్ను కడిగినావు. పితృపారంపర్యమైన వెండి బంగారంలోటి క్షయ వస్తువుల చేత నన్ను విమోచించలేదు, కానీ అమూల్యమైనటువంటి నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత నన్ను విమోచించిన ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చేస్తున్నాను. తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం నా పాపమును మీరు దూరపరిచిన ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చేస్తున్నాను. తండ్రి ప్రభా మరి నీవు నా యొక్క పాపపు కట్ల నుండి నన్ను విడిపించినావు, నన్ను రక్షించినావు. మరి తండ్రి అందుబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చేస్తున్నాను. మీరు ఇచ్చిన రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను ప్రభా. తండ్రి నా యొక్క జీవితంలో మీరు చేసినటువంటి మేళ్ళన్నిటిని బట్టి ఉపకారాలన్నింటిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చేస్తున్నాను. మరి తండ్రి ప్రభా మరి వారం మీ శరీరాత్మాంసంలో యోగ్యమైన రీతిలో పాలు పంపులు అనుగ్రహించేస్తున్న మీ ప్రేమంతను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు చేస్తున్నాను. ఏదైనా మరి తండ్రి నా యొక్క జీవితంలో మరి తండ్రి మరి నన్ను మరి తండ్రి మీ వాక్యం చేత నన్ను మరి సరిచేస్తూ చక్కచేస్తూ పోషిస్తూ ఆదరిస్తూ మరి తండ్రి బలపరుస్తూ వచ్చిన మీ ప్రేమంతని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు సేవించుకుంటూ ఏదైనా యొక్క పరిస్థితుల్లో సర్వలోకంలో సకల పరిస్థితులు మిమ్మల్ని ఆరాధిస్తుండగా నా యొక్క స్తుతాన్ని కూడా యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ఆరాధించి మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 2021 గత మరి సంవత్సరం అంతా కాచి కాపాడి ప్రభా మరి 11వ నెలలో ప్రభు దినాన్న ప్రభా నీ యొక్క నీ ప్రజలతో కలిసి నీ పాత్పీఠం ఏట నీ గుడారంలో చేరి ప్రభా నీ ప్రజలతో నేను కూడా నన్ను ఆరాధించేదానికి నన్ను ఇంకను సజీవ లెక్కలో ఉంచి దినాలు పొడిగించి ప్రభా నైనా మరి ప్రభా నైనా నీ సన్నిధిలో దేవా ఈ విధంగా ప్రభా ఆరాధించే కృపను అనుగ్రహిస్తూ వచ్చినందుకే నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభా. నాకంటే గొప్పవారు, నాకంటే పెద్దవారు, చిన్నవారు నేను ఎంతోమంది ప్రభా బలవంతులు అయినా మరి ప్రభా ఈ దినాన్ని చూడనట్టు వారు ఉంటున్నారు ప్రభా. అయితే వారికంటే మాత్రం గొప్ప యోగ్యాలను కానీ ప్రభా నైనా కేవలం కృప చేతనే ప్రభా నైనా నువ్వు సజ్జలెక్కలో ఉంచినందుకే నేను స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభా దేవా. అంతేకాదు తండ్రి నా ముందు తెచ్చిబడిన లేఖన భాగాలను బట్టి కూడా నేను స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభా. ఆ యొక్క మరి నేను దయ్యం పట్టిన వాడు ఏ విధంగా నైనా సమాధుల్లో ఉండి ప్రభా నైనా మరి సాతాను చేత బంధించబడి నైనా వాడు ప్రభా నేను సంఖ్యల చేత మరి కాళి సంఖ్యల చేత మరి తుత్తిని నేను బంధించబడి నేను వాడు ప్రభా మాత్రం కూడా నేను నెమ్మది లేక వాడు ప్రభా తండ్రి రాత్రింబగళ్ళు మరి ప్రభా రాళ్ళ చేత హాని చేసుకుంటూ గాయపరుచుకుంటూ ఉన్నాడో ప్రభా. నేను మరి నీవు నేను వాడిని నేను దర్శించి వాడి కొరికే ఆ యొక్క గెరాసిన దేశమునకు సమాధుల ఎద్దుకు వెళ్ళిన రీతిగా నేను కూడా ఈ లోకంలో పాపమని నేను తండ్రి సాతాను చేత బంధించబడి సాతాను యొక్క సంఖ్యల చేత వాడి అధికారంలో వాడి చేతికి ననపబడి నేను కూడా ప్రభా నెమ్మది లేక సమాధానం లేక నిరీక్షణ లేనిదానిగా దేవుడు లేనిదానిగా ప్రభా నేను కూడా పాపమని కట్ల చేత బంధించబడి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నా కొరికై నేను ఆ పరము నుండి దృష్టించి నేను ఆ యొక్క సింహాసను మహిమను ఆ యొక్క వదులుకుని ప్రభా దేవానైనా నా కొరికే నైనా మానవుడిగా మానవిక స్వభావమును దాసుడిగా తగ్గించుకుని నా కొరికి లోకం గుండా వచ్చి ప్రభా నేను పొందవలసిన శిక్షను నా కొరికి భరించి నైనా కరువుల సిరువులో నీ అమూల్యమైన నిర్దోషమైన రక్తం ద్వారా నా ప్రతి పాపను కడిగి నన్ను కూడా నీ బిడ్డగా నీ శత్తుగా చేసుకుని నేను కూడా నీ పాదములు ఎద్ద కూర్చుని పెట్టి దాన్ని బట్టి నీకు వందనాలు. ఆ దయ్యం పట్టిన వాడు స్వస్థితుడై వస్త్రములు ధరించుకుని ఏ విధంగా నీ ఎద్దు మరి నీ ఎద్దుకు కూర్చున్నాడో ప్రభా నా బ్రతుకులో కూడా నన్ను కూడా రక్షించి నా రక్షణ వస్త్రం ఇచ్చి నాయన ప్రభా నా యొక్క నైనా తండ్రి నాకు కూడాను ప్రభా నీకు నైనా రక్షణ వస్త్రమును స్తుతి వస్త్రమును నా ధరింపు ఇచ్చి ప్రభా నీ సన్నిధిలో నీ పాదములు చెంత దౌర్భాగ్యాలు నాకు కూడా అనుగ్రహిస్తూ వచ్చినందుకే నేను స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభా నాయన నువ్వు ఎంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి ఏనేమి ఇవ్వలేక నా హృదయపూర్వక స్తుతి ఆరాధన చెల్లిస్తూ ప్రభా నీ యొక్క దాసురాలు నా యొక్క నైనా నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారము రక్తమాంస కూడా యోగ్యమైన రీతిలో పాల్పంపులు అనుగిస్తూ వచ్చినందుకు కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా నువ్వు నాయన చేసిన ప్రతి మేలు ఉపకారం బట్టి ఏమి ఇవ్వలేక నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
దయచేసిన దేవా నీకు అనలేని వందనాస్త్రాలు తెలుస్తున్నాను తండ్రి. దేవా నా యొక్క పరిస్థితిని మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిన దానికి వినలేని వందనాస్త్రాలు తెలుస్తున్నాను తండ్రి. దేవా సేవన అనే దేవుని పట్టిన వాడు ఊరికి దూరంగా ఉంటూ తన శరీరాన్ని తాను గాయపరుచుకుంటూ ఎంతో దారుణమైన పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు ప్రభు. దేవా నువ్వు అతను గుర్తిరిగి అతను రక్షించి దేవా మీరు అతని ద్వారా చేసిన మేలును బట్టి ఆన్లైన్ వందనాస్త్రాలు వేసిన తండ్రి. దేవా అలాగే నేను కూడా మీకు దూరస్తులుగా ఉంటూ మీకు ఎట్లా ఎన్నోసార్లు పాపాలు చేస్తూ మిమ్మల్ని దుఃఖపరిచిన వాడిగా ఉంటూ ఉన్నాను ప్రభు. అయినను కృపచేత నన్ను రక్షించి నీ స్వాస్థ్యంలో నన్ను కూడా చేసుకున్న దానికి నేను వందనాస్త్రాలు వేస్తున్నాను తండ్రి. దేవాతి దేవుడు అయ్యండి స్వరము తగ్గించుకుని నన్ను రక్షించడానికి మీరు చేసిన మహాబలియాలను బట్టి వెనలేని వందనాస్త్రాలు వేస్తున్నాను తండ్రి. దేవా యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, యెహోవా స్వాస్థ్యంలో ఉన్న జనులు ధన్యులని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభు. దేవా మీ స్వాస్థ్యంలో నన్ను పాలుభాగస్థంగా చేసుకున్నందుకే వెనలేని వందనాస్త్రాలు వేస్తున్నా తండ్రి. దేవా నన్ను నీ కుమారునిగా స్వీకరించిన దానికి వెనలేని వందనాస్త్రాలు వేస్తున్నాను తండ్రి. దేవా నా ఇళ్ళ మీరు చేసిన మేలు మహోపకాలను బట్టి మరొకసారి వందనాస్త్రాలు ఎంచుకుంటూ అత్యున్నత ఆరాధన మీ పాసాన్ని చేరనమని ఏసునామని ఆరాధించి అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అంతేకాదు దేవా నా తండ్రి నీ పాపలను చేపలను నశించిపోతా నీకు ఇష్టం లేక ఎతక రక్షింతాకే మంచి కుమారుడుగా పల్లాక రాజ్యం దిగి దీనుడిగా దరిద్రుడిగా మందుగా చేసిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా కొరకు కలవరి శిలువలో బలియాగమే నీ ఏమన్నా రక్తం అంతా చివరి బొట్టు వరకు కార్చి నా కొరకు ఎంతగానో తగ్గించి నీ లోకంలోకి వచ్చిన్నావు దేవా నీకు వందనాలు తండ్రి నాయన. అంతేకాదు కానీ దేవా నా తండ్రి నా యాది బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో కూడా సాతాను శోధనలోంచి నన్ను విడిపించి నా తండ్రి నాయన నీ బిడ్డ కానీ సొత్తు కానీ సతీ సంపూర్ణంగా కడిగి ఈ రాజులేజు సమూహంలో నన్ను ఒక్కదానిగా చేశావు. సంఘంగా నన్ను సిద్ధపరిచావు దేవా నా తండ్రి. ఈ వారం అంతట్లో కాచి కాపాడి చూపుల ద్వారా మాటల ద్వారా నడకల ద్వారా నా అవయవాల ద్వారా నేను ఏమైనా పాపం క్షమించి కడిగి నీ రక్తంలో నన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా నా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థనతాకే శుద్ధంతాకే ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు.